డాక్టర్ బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి పాద పద్మములకు అనేక నమస్కారాలు. ప్రిజం కళాశాల తరఫున వారికి స్వాగత సుమంజలులు. చాగంటి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా నా సుస్వాగతం. ప్రిజం కాలేజ్ కుటుంబ సభ్యులందరికీ శుభాకాంక్షలు. నేడు మా కళాశాల చరిత్రలో ఒక ప్రముఖమైన మరువలేని శుభదినం. సాక్షాత్తు సరస్వతీ పుత్రులు, ఈశ్వర రూపులు మా కళాశాలలో ప్రాంగణంలో ప్రవేశించి మా పిల్లలకు అనుగ్రహ సంభాషణ చేయడానికి అంగీకరించడం మా అదృష్టం. విశ్వవిద్యాలయాల్లోనూ గడుపుతున్న విద్య, శాస్త్రీయ సాంకేతిక విద్య ఏమీ తక్కువ కాదు. మనుగడ సాధించడానికి అటువంటి విద్య చాలా చాలా అవసరం. అయితే ఆ విద్య వల్ల పూర్తి సంస్కారం అలవడుతోందా, వ్యక్తికి సంతోషం కలుగుతోందా అంటే ఆ ప్రశ్న అందరిలోనూ సమాధానం లేకుండానే ఉంది. దానికి కారణం ఎంత లౌకిక విద్య ఉన్నా దానికి సమతూకంగా పారమార్థిక విద్య కావాలి, అదే ఆధ్యాత్మిక విద్య. అప్పుడే ఈ లౌకిక విద్య మన జీవితంలో ఎలా ఉపయోగించుకోవాలి, నిజమైనటువంటి సమన్వయం ఎలా సమకూర్చుకోవాలి, సాంఘికంగా మనం ఒక ప్రయోజకమైనటువంటి జీవితాన్ని ఎలా నడపాలి అనేది విద్యార్థులకు, యువతులకు, వ్యక్తులకు అలవాటవుతుంది. కానీ అలాంటి పారమార్థిక విద్య అందించడం అనేది సామాన్యమైన విషయం కాదు. దానికి ఎంతో పౌరాణిక జ్ఞానం కావాలి, అనుభవం కావాలి, సాధన కావాలి. అది అందరికీ హత్తుకునేలా చెప్పేటువంటి ఆర్ష శక్తి కావాలి. వారు ఋషులు, ఋషితుల్యులు. అలాంటి ఋషులలో శ్రీ చాగంటి వారు ప్రముఖ ఋషి. వారు ఎంతో గొప్ప ఆర్ష జ్ఞానం కలవారు. వారి పద్యాలు చదవడంలో ఆ ధారణ చిందులు వేస్తూ అందరి హృదయాల్ని రసప్లావితం చేస్తుంది. అంతేకాదు ఎంతో క్లిష్టమైనటువంటి విషయాల్ని సామాన్యమైన ఉదాహరణలలో చెప్తూ సామాన్యులకు, అన్ని వయసుల వారికి, అన్ని వర్గాల వరకు మనస్సుకు హత్తుకునేలా చెప్పడం ఆయనలో ఉండే గొప్ప విలక్షణత. అంతేకాకుండా అక్కడక్కడ తొణికిసలాడే హాస్యపు చినుకులు వారి ప్రవచనాల్లో ఒక ప్రముఖమైనటువంటి స్థానాన్ని కలిగి ఉన్నాయి. అలాంటి వారు స్వయంగా రావడం, ఈశ్వర పుత్రులుగా మన కాలేజీలోకి అడుగు పెట్టడం ఇవాళ చాలా సుదినమనే చెప్పుకోవాలి. ఈ విధంగా మీరు మా కాలేజీకి రావడం మేము అదృష్టవంతులం. మీరు మా పిల్లల్ని అనుగ్రహ సంభాషణ ద్వారా వారికి మార్గదర్శకత్వం మీ ద్వారా లభించి వారి ప్రభావితులు కాగలరనేటువంటి ప్రగాఢమైన విశ్వాసంతో మేము, ఆ తపనతోటి మేము ఆహ్వానించడం జరిగింది.
అది తప్పకుండా జరుగుతుంది. దీనికి మాకు ఆమ్, పరికరాలుగా మీ దగ్గరకు మా సందేశాన్ని లేదా మా వినతిని మీకు అందజేసిన రామాచారి గారికి, నారాయణ గారికి కూడా మా కృతజ్ఞతలు. మీరు తక్కువ కాలంలో పెద్ద మనసు చేసుకుని మా కళాశాలకు విచ్చేసినందుకు మేము సర్వదా కృతజ్ఞులు. ఈ సందర్భంలో కళాశాల కరస్పాండెంట్ సత్యనారాయణ రెడ్డి గారిని, గురువు గారిని పుష్పమాలాలంకృతులుగా చేయవలసిందిగా ప్రార్థన. మనం ఏ కార్యక్రమాన్నైనా ప్రార్థనతో మొదలుపెట్టడం మన సాంప్రదాయం. ప్రార్థన అనంతరం గురువుగారి పాదాభివందనం చేస్తూ ప్రవచనం మొదలుపెట్టవలసిందిగా మరీ కోరుతున్నాను. నమస్కారం. ఇవాళ నేను మీ కళాశాలకి రావడం, మీ అందరి మధ్యలో కొంతసేపు గడిపేటటువంటి అవకాశాన్ని పొందడం ఎంతో సంతోషంగా ఉంది. మీ ప్రిన్సిపాల్ గారు నా గురించి చాలా విశేషంగా పరిచయం చేశారు. నేను ఋషిని అన్నారు, చాలా విషయాలు చెప్పారు. కానీ ఒక్క విషయం చెప్తాను, బాగా జ్ఞాపకం ఉంచుకోండి. పసిపిల్లాడికి ఏం తెలుస్తుంది? వాడికి ఏం తెలియదు, పరమ అమాయకుడు. వాడి మలమూత్రాలు కడుక్కోవడమే వాడికి రాదు. అలాంటి వాడిని పట్టుకుని అమ్మ బంగారు కొండ, ముత్యాల చెండు అంటుంది. అంటే నిజంగా వాడు బంగారు కొండ? వాడు బంగారు కొండ అవ్వడం వల్ల బంగారు కొండ అనలేదు, అమ్మ ప్రేమ చేత బంగారు కొండ అంటుంది. మీ ప్రిన్సిపాల్ గారిది మాతృహృదయం. అందుకని ఆవిడ నా మీద పెంచుకున్న గౌరవం చేత అలా అన్నారు తప్ప నిజంగా ఆ విశేషణాలకి తగిన వాడిని నేను కాను, పరమసామాన్యుణ్ణి నేను. ఇవాళ ఆవిడ ఉపన్యాసంలో నాకు అర్థమైన విషయం ఏమిటంటే, చదువు అధ్యాపకులు మీకు చెప్తూ ఉంటారు, అందులో దాని గురించి మాట్లాడవలసిన అవసరం నాకేం ఉండదు. చదువుతో పాటుగా పక్కన నడవవలసినటువంటిది సంస్కారం. సంస్కారము లేని చదువు కన్నా బరువైనటువంటిది లోకంలో ఉండదు. ఆ సంస్కారము పిల్లల యందు బాగా పెంపొందాలి అనేటటువంటి సద్భావనతోటి ఇవాళ నన్ను ఏమైనా 4 మాటలు మాట్లాడండి అని కోరారు. కాబట్టి అన్యాపదేశంగా నేను ఏ విషయాలు స్పృశిస్తే బాగుంటుందో ఆవిడ నాకు సూచన చేశారు. చాలా సంతోషం అమ్మ, మంచి విషయాన్ని సూచన చేశారు తల్లి. ఇక ఈ సంస్కారము అనేటటువంటి మాట దగ్గరికి వస్తే నేను మీతో ఒక మాట మనవి చేస్తాను. ఇది భారతదేశంలో ఎప్పుడూ కూడా చదువు నుంచి వేరుపడినటువంటి ప్రక్రియ కాదు. చదువు సంస్కారం అని రెండింటినీ పక్కపక్కనే వాడతారు. అసలు సంస్కారము లేనటువంటి చదువు కన్నా భయంకరమైనటువంటి ప్రమాదకరమైనటువంటి విషయం ఇంకొకటి ఉండదు. పోతన గారు భాగవతం చేస్తూ ఒక మాట అంటారు, జ్ఞానకలునిలోని శారదయువోలే అంటారు. ఏమీ తెలియనివాడు, అమాయకత్వంతో ఉండేవాడు సమాజం పట్ల బాధ్యత లేకుండా, కర్తవ్యతానిష్ట లేకుండా దోషభూయిష్టమైనటువంటి పనులు చేశాడనుకోండి, తక్కువ స్థాయిలో చేయగలడు. ఏదో కేవలం ఏ చదువు లేదు కానీ దొంగతనాలు చేయడానికి అలవాటు పడ్డాడు, అతను ఏం చేయగలడు? మహా అయితే ఇల్లు తాళం వేసి ఉంటూ ఇంట్లోకి రాగలడు, లేదా ఒకరి జేబులో ఉన్న పరుసు తీసేయగలడు. కానీ అదే సాఫ్ట్వేర్లో చాలా దిట్ట అనుకోండి, వాడు చేసేటటువంటి దొంగతనాల వల్ల ఎవరో ఒకరు కాదు, యావత్ ప్రపంచం బాధపడిపోతుంది. ఇవాళ మీరు చూస్తున్నారు, బాగా చదువుకున్నటువంటి వాళ్ళు చేసేటటువంటి నేరాల్ని అరికట్టడం చట్టాలకి కూడా సాధ్యం కానటువంటి స్థితి అయిపోతుంది. మనిషిలో ఎన్ని తెలివితేటలు, ఎంత చదువు ఉంటాయో అవి సమాజ ప్రయోజనానికి పనికి రావాలి, 10 మందికి ఉపకారం చేయడానికి పనికి రావాలి తప్ప అది కేవలం స్వార్థం కోసం ఉపయోగపడడం అనేటటువంటిది ప్రారంభమైతే చదువుకున్నవాడి వల్ల ఎక్కువ ప్రమాదం వస్తుందా, చదువు లేనివాడి వల్ల ఎక్కువ ప్రమాదం వస్తుందా అంటే, చదువు లేనివాడి వల్ల వచ్చేటటువంటి ప్రమాదం కన్నా చదువుకున్నవాడి వల్ల వచ్చేటటువంటి ప్రమాదం చాలా ఎక్కువ. చదువుకోనివాడు ఏదో ఒక తప్పు చేశాడనుకోండి, నిలదీసి చెప్పడానికి చదువుకున్న వాళ్ళు ఉంటారు, పెద్దలు, ఎరా ఇటువంటి పని చేయకూడదని నీకు తెలియదా అంటారు. అదే అన్నీ తెలిసినవాడు, బాగా చదువుకున్నవాడు, విషయం గురించి తెలియకపోవడం అన్నది లేనివాడు తప్పు చేశాడనుకోండి, ఎవరు చెప్తారు అతనికి? అసలు చెప్పడానికి సాహసించరు. ఒకటి, చెప్పే అవకాశం పోతుంది. 2, చెప్పినా నాకు తెలియదంటావా,
అని ఒక మాట అన్నాడు అనుకోండి, అతనికి ఏం తెలియదని మీరు చెప్తారు. అందుకే లోకంలో అన్నిటికన్నా పెద్ద ప్రమాదం ఏమిటంటే చదువుకున్నవాడు గాడి తప్పడం. ఇదే ప్రశ్న మీ ప్రిన్సిపాల్ గారు ఏది ప్రస్తావించారో అది ఈనాటి ప్రశ్న కాదు. శ్రీరామాయణంలో సీతమ్మ రావణాసురుణ్ణి అడిగింది, ఇహసంతో నవాసంతి సతోవా నానువర్తసే తథాహి విపరీతాతే బుద్ధిరాచారవర్జిత అంది. ఇక్కడ అసలు చెప్పడానికి ఎవరు లేరా? మంచి మాటలు చెప్పరా? ఒకవేళ మంచి మాటలు చెప్పినా నువ్వు వినవా? నీకు తెలియదా? తెలిసున్నా అనుష్ఠాన పర్యంతంలోకి తేవా? దాన్ని నిజంగా నువ్వు పాటించి చూపించే ప్రయత్నం చెయ్యవా? ఎక్కడొచ్చింది దోషం అని అడిగింది. రావణాసురునికి తెలియనటువంటి శాస్త్రం లేదు. ఆయనకి అన్ని శాస్త్రాలు తెలుసు. ఏది చేస్తున్నాడో అది తప్పని తెలుసు. ఆ తప్పు వలన ఏ ఫలితం వస్తుందో తెలుసు. అంత తెలివైన వాడు దారి తప్పిపోయాడు అనుకోండి, ఎవరు అతనికి చెప్పగలిగారు? అతనికి వినే గుణం లేదు. అతనికి తెలియకపోతే చెప్పాలి. అసలు అన్నీ తెలుసున్నవాడు దారి తప్పితే అత్యంత ప్రమాదం వచ్చింది. అన్నీ తెలుసున్నవాడు తన కోసం కాకుండా 10 మంది కోసం బ్రతికితే రాముడు. యుగాలు మారిపోయినా సరే ఇప్పటికీ ప్రతి ఊళ్ళో రామాలయం కట్టి రామచంద్రమూర్తికి నమస్కరించి శ్రీరామనామం రాస్తాం. చదువు ఎంత గొప్పదో చదువుతో పాటుగా సంస్కారం ఉండడం అంత గొప్పది. సంస్కారము అనేటటువంటి మాటకు అర్థం ఏమిటంటే బాగుగా తయారు చేయుట అని. అంతకన్నా ఇప్పుడు నేను దానికి పెద్ద అందులో ఉండేటటువంటి విశేషార్థాల గురించి మీతో నేను మాట్లాడవలసిన అవసరం ఉండదు. సంస్కారము అంటే బాగుగా చేయుట. దేనికి బాగుగా చేయుట అంటే తనకి ఉపయోగపడడం కోసం కాదు, తనకి తాను ఉపయోగపడుతూ 10 మందికి పనికొచ్చేటట్టుగా చేయడం కోసమని చదువు అనేటటువంటి ఉపకరణాన్ని అందిస్తారు. ఆ చదువు అనేటటువంటి ఉపకరణం చేతికొచ్చినటువంటి కారణం చేత అతను గొప్పగా తయారవుతాడు. అది ఎలా ఉంటుంది అంటే చదువుకి సంస్కారానికి తేడా ఎలా వస్తుందో, రెండు పక్క పక్కన ఎలా నడుస్తాయో మీకు అర్థమయ్యేటట్టుగా నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, మనం దేవాలయానికి వెడతాం. దేవాలయంలో ఏముంటుంది? ఒక మూర్తి ఉంటుంది, ఒక విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహం నిజానికి ఒక రాయి. అది కొన్ని వందల సంవత్సరములు నీళ్లల్లో నానిపోయి ఉండాలి. అలా కాదనుకోండి, పొడారిపోయినటువంటి రాయి కొన్ని వందల సంవత్సరాల నుంచి ఎండలో ఉండిపోయిన రాయిని తెచ్చి చెక్కి దేవాలయంలో పెట్టారనుకోండి, పాలు పొయ్యిగాని పీల్చేసుకుంటుంది. అభిషేకం చేయడం కుదరదు. పైగా అస్తమానం పాలిపోతుంది కాబట్టి విగ్రహానికి శోభ ఉండదు. అది అప్పటికే కొన్ని వందల సంవత్సరాలు నానిపోయింది నీళ్లలో. కాబట్టి ఇక కొత్తగా నానడానికి కొత్తగా పీల్చడానికి ఏమి ఉండదు దాని దగ్గరే. అటువంటి రాతిని గుర్తిస్తాడు శిల్పి. గుర్తించి నదిలోంచి ఈడ్చి ఒడ్డున పడేస్తారు. మీరు మహానుభావుడు కంచిలో ఆయన అద్భుతమైనటువంటి మంటపం కట్టారు మహాస్వామి వారి పేరు మీద. అటువంటి మహాశిల్పుల యొక్క జీవిత చరిత్ర చూస్తే మీకు అర్థమవుతుంది. ఆ నదిలోంచి ఆ రాతిని తీసుకొచ్చి ఒడ్డున పడేసి అది ఒక్కొక్కసారి ఎక్కడికన్నా తీసుకెళ్ళడం కుదురుతుంది, ఒక్కొక్కసారి కుదరదు కూడా. పోనీ ఏదో విశాలమైన ప్రాంగణం ఉంటే అక్కడికి తీసుకొచ్చి ఆ రాయి పడేశారనుకోండి, అందులోంచి వెంకటేశ్వర స్వామి వారి యొక్క మూర్తి రావాలి. ఆ రాతిలోంచి వెంకటేశ్వర స్వామి మూర్తి ఒక కొబ్బరికాయ కొడితే రాదు. దాని మీదే ఎక్కి కూర్చుంటారు శిల్పులు. కూర్చుని ఉలులు పట్టుకొని సుత్తులు పట్టుకుని కొట్టడం మొదలు పెడతారు. అది చాలా క్లేశంతో కూడుకున్నటువంటిదే. అలా కొట్టగా 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 అక్కరలేనటువంటి పిచ్చంతా ఊడిపోతుంది. ఊడిపోయి చిట్ట చివర వెంకటేశ్వర స్వామి యొక్క ఆకృతి ఒక్కటి అందులో మిగిలిపోతుంది. చిట్ట చివర కళ్ళు చెక్కాలి. ఆ కళ్ళు చెక్కడం అత్యంత క్లేశమైనటువంటి విశేషం. దానికి ప్రధాన శిల్పి వస్తాడు. వచ్చి చాలా నియమంతో దాని పట్ల శ్రద్ధాభక్తులతో దాని మీద ఎక్కి కూర్చుంటాడు. అంత పెద్ద మూర్తి కింద పడేసి ఉంటుంది కదూ, దాని మీద ఎక్కి కూర్చుని చిన్న ఉలి పట్టుకుని కంటి దగ్గర చాలా జాగ్రత్తగా చెక్కుతాడు. ఎందుకంటే శోభ అంత కళ్ళల్లోనే ఉంటుంది. అంత జాగ్రత్తగా చెక్కి చూడగానే ఆ మూర్తి ప్రసన్నంగా చిరునవ్వుతో ఉన్నట్టుగా ఉండాలి. అలా చెక్కి ఇప్పుడు ఈ మూర్తిని తీసుకెళ్ళి దేవాలయం దగ్గర అప్పచెప్తారు. సరే, అక్కడ ఏదో కొన్ని క్రతువులు జరుగుతాయి.
ఆ క్రతువులన్నీ అయిన తర్వాత ప్రాణప్రతిష్ఠ అవుతుంది, అందులోకి తేజస్సు వస్తుంది. ఇప్పుడు దాన్ని ఒక పద్మపీఠం మీద నిలబెడతారు. నిలబెట్టిన తరువాత ఎవరో ఒక ఆయన చూసేటప్పటికి కంటి చివర ఉబ్బెత్తుగా చిన్న పొటమరించి పొక్కుల రాయి ఉండిపోయింది. దాన్ని ఉలిపెట్టి చిన్న దెబ్బ కొడితే ఊడిపోతుంది. అది దూరం నుంచి చూస్తే కనపడదు, బాగా దగ్గర నుంచి చూస్తే కనపడుతోంది. ఈ చివర కొద్దిగా ఉంది ఎత్తుగా. ఇప్పుడు శిల్పిని పిలిచి ఒక్కసారి ఉలి పట్టుకొచ్చేది కొట్టేయి అన్నారనుకోండి, కొడతాడా? కొట్టడు. అప్పటి వరకు దాని మీద ఎక్కి కూర్చుని చెక్కాడు. అదే శిల్పి ఇప్పుడు ఈ కంటి చివర ఉబ్బెత్తుగా ఉన్న చిన్న రాతి ముక్కని ఉలిపెట్టి కొట్టు అంటే, దాన్ని ఉలిపెట్టి కొట్టడం ఏంటంటే అది వెంకటేశ్వర స్వామి, అది ప్రతిష్ఠ అయిపోయింది. ఇప్పుడు అది రాయి కాదు, అది స్వామి. దాని మీద ఉలిపెట్టి కొట్టడమే దోషం, అలా కొట్టకూడదంటాడు. అక్కరలేనటువంటి ముక్కలన్నీ చెక్కేస్తే అందులోంచి వెంకటేశ్వర స్వామి మూర్తి వచ్చింది. దానికి అనేక రకములైనటువంటి న్యాసములు చేస్తారు, అధివాసములు చేస్తారు. పుష్పాధివాసం, శయ్యాధివాసం, ధాన్యాధివాసం ఇవన్నీ చేసిన తర్వాత ధాతువులు ఏర్పడతాయి. ప్రాణప్రతిష్ఠ చేసి నిలబెట్టిన తరువాత ఇంకది రాయి కాదు, అది పరమేశ్వరుడు. అలాగే చదువు అనేటటువంటి మాటకు అర్థం ఏమిటంటే, ఇన్ని నాకు తెలియవు అన్న విషయం చిట్ట చివరికి తెలుసుకోగలగడానికి చదువు అని పేరు. చదువుకున్నవాడు ఎవరైనా అవును నాకు ఇన్ని తెలుసు అన్నాడు అనుకోండి, వాడు ఏమీ చదువుకోలేదని గుర్తు. ఎవరు నిజంగా చదువుకున్నవాడంటే నాకు ఇన్ని తెలియని ఉన్నాయండి, నాకు తెలిసినవి ఏ పాటండి అన్నాడు అనుకోండి, వాడు నిజంగా చదువుకున్నవాడు. ఒక శిలని తీసుకొచ్చి చెక్కి దేవాలయంలో పెడితే అది భగవన్మూర్తి అయి అందరి కోరికల్ని ఎలా తీరుస్తోందో, అలా ఒక వ్యక్తిని తీసుకొచ్చి, నల్లరాయిలా ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి, చదువుతో పాటుగా సంస్కారము, చదువుకుంటున్నాడు అంటే 10 మందికి పనికొచ్చేటటువంటి శక్తి ఒకటి లోపలికి ప్రవేశిస్తోంది. ఇప్పుడు మీరు ఓ ఇంజనీరింగ్ చదివారనుకోండి, ఒక మెడిసిన్ చదివారనుకోండి, లేదా మీరు ఏదో ఒక ఎంకామ్ చదివారనుకోండి, రేపు పొద్దున్న మీరు ఏదైనా ఒక సంస్థలో దానికి సంబంధించినటువంటి అకౌంట్స్ అన్నీ వ్రాయడంలో నిష్ణాతులవుతారు. ఈ వ్రాయడం ఒక్కటే కాదు రావలసింది, వ్రాసేటప్పుడు చక్కగా వ్రాసి అక్కడ జరిగినదొకటి, జరిగినట్టు కనపడుతున్నదొకటి, నిజానికి వ్యయం కానిది వ్యయమైనట్టుగా చూపించి డబ్బు తస్కరించవచ్చు. ఎంత వ్యయమైందో అంతే వ్యయమైంది అని వ్రాయగలగడం ఒక ఎత్తు. ఎంకామ్ చదువుకోవడం ఒక ఎత్తు అయితే, సంస్కారవంతుడై నీతి నిజాయితీలు కనపడినటువంటి కలిగినటువంటి అకౌంటెంట్ అవ్వడం ఒక ఎత్తు. చదువుతో పాటుగా సంస్కారం లేదనుకోండి, ఎవరు చార్టెడ్ అకౌంటెంట్ ఇతనని చెప్పి డిగ్రీ ఇచ్చారో ఆ సంస్థే సిగ్గుపడి ఇతని దగ్గర నుంచి మేము చార్టెడ్ అకౌంటెన్సీ డిగ్రీని విత్డ్రా చేసేస్తున్నాం, వెనక్కి తీసేసుకుంటున్నాం అని చెప్పవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది. అందుకే డిగ్రీ ఇచ్చేటప్పుడు కేవలం డిగ్రీ ఇవ్వరు. ఈ దేశంలో ఉన్న గొప్పతనం ఏంటంటే, పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి స్టాంపు కొనుక్కున్నట్టుగా డబ్బు కట్టి చదువుకున్నామంటే డిగ్రీ ఇవ్వరు, కాన్వొకేషన్ చేస్తారు. స్నాతకోత్సవము అంటారు, అది వేదంలో ఉన్న మాట. స్నాతకోత్సవము అన్నది ఎవరు చేయాలంటే గురువుగారు చెయ్యాలి. గురువుగారు స్నాతకం చేస్తాడు, స్నాతకోత్సవం చేసి పట్టాప్రదానం చేస్తారు. పట్టాప్రదానం చేశారు అంటే దాని అర్థం ఏమిటంటే, ఇతనికి మేము కేవలం ఎంకామ్ చేయడానికి కావలసినటువంటి చదువు ఒక్కటే ఇవ్వలేదు, ఇతనికి బిఏ చదువుకున్నాడు అని చెప్పి ఇవో కొన్ని శాస్త్రాల్లో నిష్ణాతుణ్ణి చేయలేదు, దానితో పాటుగా దాన్ని ఉపయోగించి ప్రజల యొక్క మేలు కోసం తాను ఎలా బ్రతకాలో కూడా నేర్పాం అని గురువుగారు హామీ ఇస్తే అది స్నాతకోత్సవం. అందుకే స్నాతకానికి గురువు ఉంటాడు, పెళ్లిలో స్నాతకం చేసిన గురువు ఉంటాడు. అందుకే స్నాతకం చేస్తే పట్టా ఒక్కటి ఇవ్వరు, పట్టాతో పాటు కొన్ని చెప్తారు. మీరు పెళ్లిలో స్నాతకం చూసి ఉంటారు కొన్ని చోట్ల. స్నాతకం చేసినప్పుడు కొన్ని విషయాలు చెప్తాడు గురువుగారు వచ్చి, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. నేను శాస్త్రం ఎలా చెప్పిందో అలాగే ప్రవర్తిస్తాను. హ్రియాదేయం భియాదేయం, శ్రద్ధయాదేయం అశ్రద్ధయా అదేయం. నేను ఎవరికైనా ఇచ్చేటప్పుడు శ్రద్ధగా ఇస్తాను, గర్వంగా ఇవ్వను, ఇంతే ఇస్తున్నానని సిగ్గుపడుతూ ఇస్తాను. అమ్మని దేవతలా చూస్తాను.
ఇవన్నీ ఇతనిలో మంచి గుణాలు ఉన్నాయి. స్నాతకం. ఇప్పుడు ఇతనికి పిల్లనివ్వచ్చు. ఇతనికి మేము చదువు ఒకటి నేర్పలేదు, సంస్కారం కూడా నేర్పాం, కాబట్టి మీరు ఉద్యోగం ఇవ్వచ్చు. ఇతన్ని సమాజం వాడుకోవచ్చు, ఎక్కడ ఏ పదవిలోనైనా కూర్చోపెట్టచ్చు. ఇతన్ని భర్త అని ఇతనికి ఒక పిల్లనివ్వచ్చు, ఇతను అల్లుడు అని నమ్మి మీ ఇంట్లోకి అతన్ని బంధుత్వం కలుపుకోవచ్చు. ఈ పిల్ల మా కోడలు అని నమ్మి మీ అబ్బాయికి సహధర్మచారిణిగా అంగీకరించవచ్చు. చదువు కాదు, చదువుతో పాటు సంస్కారం కూడా నేర్పాం. 10 మంది కోసం బ్రతకగలిగినటువంటి విధి విధానాలు కూడా చదువుతో పాటే అబ్బాయి. రాతిలో శిల్పాన్ని మలుస్తున్నప్పుడు అక్కరలేని పెచ్చులూడిపోయినట్టు ఏ భావాలు మనసులో ఉండకూడదో అవన్నీ తొలగిపోతే సంస్కారం ఏర్పడింది అంటారు. ఈ సంస్కారమునకు ప్రాతిపదిక ఒకటి ఉంటుంది. వెంకటేశ్వర మూర్తి వచ్చింది అన్నట్టే ఈ చెక్కేటటువంటి ప్రక్రియకి మంచి విషయాలు అంటే లోపల నుంచి ఒక మూర్తి పైకి వస్తుంది. అది వచ్చేటప్పుడే జాగ్రత్త పడతారు. మీరు ఈ వయసులో ఎప్పుడైనా బాదంకాయ కొట్టారో లేదో నాకు తెలియదు. మా చిన్నతనంలో బాదం చెట్లు చాలా విపరీతంగా ఉండేవి. మేము బాదంకాయ కొట్టి పప్పు తినేవాళ్ళం చిన్నతనంలో. మీరు ఎవరైనా కొట్టారా బాదంకాయ? ఓ మంచిదే. అది ఇంత లావులు ఉంటుంది, కానీ ఎక్కడో లోపల ఉంటుంది తెల్లగా ఆ పప్పు. దానికోసం కొడితే ముందు పైన పీచంతా ఊడిపోయేటప్పుడు గట్టిగా కొట్టేస్తాను రాయి పెట్టి. లోపల ఓ చిన్న భరిణిలా వస్తుంది ఓ కాయ. దాన్ని కొట్టేటప్పుడు గట్టిగా కొట్టేశారనుకోండి, లోపల ఉన్న పప్పు నలిగిపోయి మట్టి అంటుకుపోతుంది. దాన్ని కొట్టేటప్పుడు బహుసున్నితంగా కొడతారు. కొడితే చిన్న బేట వస్తుంది. అప్పుడు గోళ్ళు పెట్టి చేయి కడుక్కుని ఎంతో జాగ్రత్తగా విప్పితే లోపల నుంచి కోలగా పప్పు ఎగిరి కింద పడుతుంది. అది పడకుండా కాస్త శుభ్రమైన చోట పడేటట్టు చూసుకుని అప్పుడు ఆ పప్పు తీసి నవిలితే పరమ సంతోషంగా ఉంటుంది. పప్పు తీసేటప్పుడు ఎంత శ్రద్ధతో తీస్తారో అలా సంస్కారము కూడా అక్కరలేనిది విడిచిపెట్టి కావలసినది ఏర్పడేటట్టుగా చేసేటటువంటి ప్రక్రియ. దానికి చదువు ఒక ఉపకరణంగా స్వీకరిస్తారు. అందుకే కేవలం చదివిచ్చి సంస్కారం లేదనుకోండి, వాడు బహుప్రమాదకారవుతాడు. ఒక ఆయన ఎముకల వైద్య నిపుణుడు అయ్యాడు, కానీ ఆయన ఎందుకు సంస్కారం లేదు. ఆయన ఏం చేశాడంటే తత్కాల్ ఒక కౌంటరు, మామూలుగా ఆయన్ని కన్సల్ట్ చేయడానికి ఒక ఫీజు కౌంటరు పెట్టాడు అనుకోండి. ఎముకలు విరిగిపోయిన వాడికి ఎవరికైనా బాధ ఒకలాగే ఉంటుంది. 500 ఇస్తే వెంటనే చూస్తాడు, 100 రూపాయలు ఇస్తే 500 వాళ్ళని చూశాక చూస్తాడు. ఇప్పుడు ఏమనాలా డాక్టర్ గారిని అంటే అవతలవాడి బాధతో సంబంధం కాదు, తనకున్నటువంటి నైపుణ్యంతో పెద్దలిచ్చిన చదువుతో అవతలవాడిని గట్టెక్కించడం ప్రధానం కాదు. ఎవడు ఎక్కువ ప్రమాదంలో ఉన్నాడో వాణ్ణి చూడడం కాదు, ఎవడు ఎక్కువ డబ్బిచ్చాడో వాణ్ణి ముందు చూడడం. అప్పుడు చదువు ఉంది, నైపుణ్యం ఉంది, సంస్కారం ఉందా? లేదు. అప్పుడు అతను సమాజానికి బరువా, సమాజానికి పనికొచ్చేవాడు అవుతాడా? బరువు అయిపోతాడు. అందుకే చదువు కాదు ప్రధానం, చదువుతో పాటు సంస్కారం ప్రధానం. సంస్కారము లేని చదువు అతన్ని పాడు చేసేస్తుంది, సమాజానికి అంతటికీ కూడా బరువు అయిపోతుంది. అప్పుడు ఎవరిని నింద చేస్తారంటే ఇంత శక్తి వీడికి కట్టపెట్టిన దుర్మార్గుడు ఎవడని అడుగుతుంది సమాజం. వీడికి డాక్టర్ చదవడానికి ఎవరిచ్చారు సీటు? ఎవరు చెప్పారు అసలు వీడికి విద్య? ఆ విద్య చెప్పినవాడు ఎముక విరిగినవాడు ఎలా బాధపడతాడో వాడికి ఎలా వైద్యం చేయాలో నేర్పలేదా? ఇలాంటి వాళ్ళు డాక్టర్లు అయితే సమాజం ఏమైపోతుండండి అని అడుగుతారు. పాఠం చెప్పిన మాస్టర్ ఏమైపోతాడు? అప్పుడు చదువు చదివించినటువంటి కళాశాలకు ఎంత అప్రతిష్ట వస్తుంది. ఆ వ్యక్తికి డబ్బు వస్తుందేమో, కానీ సమాజం ఎంత భ్రష్టు పట్టేస్తుంది. అందుకే చదువు ఎంత ప్రధానమో సంస్కారమో అంత ప్రధానం. చదువుకి సంస్కారానికి మధ్యలో ఒక మాట నడుస్తుంది. ఇది ప్రయత్నపూర్వకంగా ఎవరికి వారు సంపాదించుకోవాలి తప్ప ఒకరు ఇతరులకు కట్టబెట్టడం సాధ్యం కాదు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, ఒక రాతిని తీసుకొచ్చి శిల్పి శిలని చెక్కుతాడు, కానీ ఒక్కొక్కసారి శిల్పి ఊహకి కూడా అందదు. తీరా కొంతవరకు చెక్కిన తర్వాత లోపల పెద్ద కన్నం ఉంటుంది, కన్నంలో నీళ్లు ఉంటాయి. ఒకసారి జక్కన గారి జీవితంలో జరిగింది. ఆయన మూర్తినంతా చెక్కిన తర్వాత ఎప్పుడో చిన్న పిల్లాడిగా కొడుకున్నప్పుడు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు చెక్కడానికి. ఆ కొడుకు పెద్దవాడై మళ్ళీ వచ్చాడు శిల్పి.
వచ్చి తండ్రిని తప్పుపట్టాడు. నువ్వు చెక్కిన శిల్పంలో దోషం ఉంది, దీని కడుపులో కప్పు ఉందన్నాడు. తండ్రి ఒప్పుకోలేదు. ఎలా ఉంటుంది కప్ప? శిల్పంలో ఒక శిలలో కప్పు ఉంటుందా? అసంభవం అన్నాడు. కానీ జక్కన కుమారుడే అయితే నాకు కొట్టే అవకాశం ఇమ్మని కడుపు మీద ఉలితో కొట్టాడు. అది బళ్ళన బద్దలై లోపల నుంచి నీళ్లు కారి కప్పపిల్ల పైకి తూకింది. లోపల కప్పు ఉండిపోయింది. ఎలా ఉంటుందంటే, నూతిలో కప్ప ఎలా వచ్చింది? ఎవరు కప్పని వేశారు? అది ఈశ్వర సృష్టి. జలపాతం ఉంటుంది, మీరు తిరుమల పెడుతున్నప్పుడు కొండల్లో బండల్లోంచి నీళ్లు వస్తుంటాయి. ఎలా వస్తాయంటే అది సృష్టి అంతే. అది శిల్పి ఒక శిల్పాన్ని చెక్కాలనుకున్నాడు. తీరా అంతా చెక్కిన తర్వాత లోపల పెద్ద తొర్ర ఉంది శిలలో. ఇప్పుడు ఇక పనికి వస్తుందా? ప్రయత్నం అంతా పోయింది. అసలు ముందు తనంత తానుగా అది శిల్పం కావడానికి ఒక యోగ్యతని పొంది ఉండాలి, దానిలో తొర్రలు ఉండకూడదు. లేకపోతే ఆయన చేసిన పని వృధా అయిపోతుంది. రామకృష్ణ పరమహంస మాటల్లో చెప్పాలి అంటే, ఒక కొయ్య ముక్కకి తీసుకెళ్ళి నేను మేకు కొట్టాను అనుకోండి, మేకు దిగుతుంది. నేను అలాంటి బీమ్కి తీసుకొచ్చి మేకు కొట్టాను అనుకోండి, మేకు వంగిపోతుంది తప్ప మేకు వెళ్ళదు. అసలు బీమ్ కాకూడదు, కొయ్య ఉండాలి. మేకు దిగాలి అంటే కొయ్య కాని దాంట్లోకి మేకు ఎలా దిగుతుంది? అది బీమ్ అయితే దిగదు. అవతల వాడిలో నేను 10 మంది కోసం బ్రతకగలిగినటువంటి వ్యక్తిని కావాలనేటటువంటి తృష్ణ, ఒక ఆతృత, ఒక కోరిక ఒకటి బలంగా ఉండాలి. అది లేకపోతే ఎంతమంది వచ్చి ఎన్ని చెప్పనివ్వండి, బండరాతి మీద విత్తనాన్ని పెట్టి వర్షం కురిపించినట్లు అవుతుంది. ఒక విత్తనం మట్టిలో ఉందనుకోండి, ఒక్క వాన చినుకు పడితే చాలు అందులోంచి అంకురం వస్తుంది. ఒక రాతి మీద విత్తనం ఉందనుకోండి, వాన పడింది, అంకురం వస్తుందా? రాదు. ఎందుచేత అంటే మట్టి కాదది, రాయి. రాయి మీద ఉన్న విత్తనం వర్షం పడితే మాత్రం ఎలా మొక్క మొలుస్తుంది? మొలవదు. అది మట్టిలో ఉంటే ఒక్క చినుకు పడితే మొక్క అవుతుంది. మొట్టమొదట అసలు మనలో ఒక సంస్కారం ఉండాలి అంతర్లీనంగా. దాన్ని శౌచము అని పిలుస్తారు. ఈ శౌచము ఎవరికి వారు తనంత తానుగా కట్టుబాటుతో స్వచ్ఛందంగా ఏర్పాటు చేసుకోవాలి. ప్రయత్నపూర్వక శౌచమును పొందాలి. శౌచము స్వచ్ఛందము. శౌచము బలవంతంగా ఎవ్వరూ తీసుకురాలేరు. నిర్బంధ ప్రణయము అని హాస్యాస్పదమైన మాట ఒకటి ఉంటుంది. అవతల వారు అభిమానించడం అనేటటువంటిది స్వచ్ఛందంగా ఉండాలి. నన్ను అభిమానించాలనుకోండి, అది స్వచ్ఛందంగా ఉండాలి. అవతల వారికి నా గుణములు ఏవైనా నచ్చితే నా పట్ల అభిమానంగా ఉంటారు. నేను వారిని బలవంతం చేసి మీరు నన్ను అభిమానించండి అంటే అర్థం ఏమైనా ఉందా? దానికి నిర్బంధించి అభిమానం పొందేట్టుగా ఎలా చేస్తావు? వాళ్ళంతటా వాళ్ళు స్వచ్ఛందంగా చెయ్యాలి. శౌచము స్వచ్ఛందముగా ఏర్పడాలి. ఇది పిల్లలందరూ తెలుసుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి మాట. ఇదే ఇవాళ భారతదేశంలో మారు పేరుతో, ఇంకొక పేరుతో ఒక పెద్ద నినాదంగా వ్యవహారంలోకి వచ్చింది. స్వచ్ఛ భారత్ అని మీరు ఇవాళ వింటున్నారు నినాదాన్ని. ఇవాళ పేపర్లో కూడా చూశాను నేను, స్వచ్ఛ భారత్ అని చెప్పి రహదారులు అవి తుడుస్తూ ఉండడం. స్వచ్ఛ భారత్ అన్న మాట ఎక్కడ వాడుతున్నారు ఇప్పుడు? ఒక కళ్ళజోడు వేసి, కళ్ళజోడులో ఒక కంటి అద్దం మీద స్వచ్ఛ వేస్తారు, ఒక కంటి అద్దం మీద భారత్ అని వేస్తారు. ఎందుకలా? స్వచ్ఛ భారత్ భారతదేశం కదా, శుభ్రంగా ఉండాలి అన్న కోరిక. మరి కళ్ళజోడు మీద స్వచ్ఛ భారత్ ఏంటి? మీలో ఎవరైనా చెప్తే స్వచ్ఛ భారత్ కళ్ళజోడు మీద ఎందుకుంది ఖచ్చితంగా చెప్పగలిగితే నేను పరమ సంతోషం పొంది నా కష్టపడి సంపాదించుకున్న జీతం అందులోంచి 100 రూపాయలు ఇస్తా. పిల్లలు కదూ, నాకు చాలా సంతోషం. మీలో ఎవరైనా చెప్పారనుకోండి, నేను ఎంత జ్ఞాపకం పెట్టుకుని కాకినాడ వెళ్ళి అందరికీ చెప్తా. చెప్పు నాన్న. ప్రయత్నం మంచిది నాన్న, చక్క ప్రయత్నం చేశావు, వెరీ గుడ్. కూర్చో. కూర్చుని చెప్పమ్మా, పర్వాలేదు, నిలబడక్కర్లా, కూర్చుని చెప్పు. అమ్మ నీకు కొంచెం సమయం తీసుకుంటే ఇబ్బంది ఏం లేదు. మంచిదే, కూర్చో.
నువ్వు కొద్దిగా ముందుకు వచ్చావు కానమ్మా. స్- కూర్చోండి, మంచిదే. నేను చెప్పింది కూడా వినండి. స్వచ్ఛ భారత్ 2 కళ్ళద్దాల మీద ఉండేటట్టుగా రూపశిల్పి ఎవరు అంటే భారత ప్రధాని నరేంద్ర మోడీ. ఆయన అలా ఎందుకు వేశాడో తెలుసా? దానికి ఒక నేపథ్యం ఉంది. మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు ఆయన ఇల్లు అద్దెకి తీసుకోవడానికి ఎక్కడికి వెళ్ళినా మీరెవరని అడిగేవారు. టు విచ్ కంట్రీ డూ యూ బిలాంగ్ అంటే ఐ మీన్ ఇండియన్ అంటే వీ డోంట్ గివ్ రూమ్ ఫర్ యూ టు ఆన్ రెంట్ అనేవారు. అద్దెకి ఇవ్వం. ఎందుకు ఇవ్వరు అని ఆయన కొన్నాళ్ళు పోయిన తర్వాత ఐ మీన్ ఇండియన్ అంటే ఇల్లు ఇవ్వం అనేవారు. ఎందుకు ఇవ్వరు అద్దెకి అని ఆయన ఎంతో క్లేశపడి అడిగితే ఏం చెప్పేవారు కాదు. ఆఖరికి ఏదో కష్టపడి ఆయన రూమ్ సంపాదించుకున్నారు. సంపాదించుకున్న తర్వాత ఇండియన్ అంటే ఎందుకు అద్దెకి ఇవ్వట్లేదు అని ఆరా తీశారు. ఇండియన్స్కి శుభ్రత ఉండదు. వాళ్ళు ఇంట్లో వస్తువుల్ని సక్రమంగా పెట్టుకోరు. వాళ్ళు శుభ్రంగా ఉండరు. వాళ్ళు ఉన్న పరిసరాలు శుభ్రంగా ఉండవు. అందుకని వాళ్ళకి ఇల్లు ఇవ్వమన్నారు. ఇల్లు ఇవ్వమంటే చాలా బాధపడ్డారు గాంధీ గారు. అయ్యో, నా దేశం గురించి, నా దేశవాసుల గురించి ఇలా చెప్పుకుంటున్నారన్నమాట. ఇండియన్ అంటే ఇల్లు ఇవ్వరా? ఎందుకనంటే ఇండియన్స్ శుభ్రంగా ఉండరా? ఇండియన్స్ పరిసరాలు శుభ్రంగా ఉండవా? వాళ్ళు ఎక్కడుంటారో అక్కడ వాళ్ళ వస్తువులు సక్రమంగా పెట్టుకోరా? ఇది మార్పు రావాలి. ఇండియన్ అంటే పిలిచి 10 రూపాయలు తక్కువ అయినా సరే మీకు ఇల్లు ఇస్తామనే రోజు రావాలని, అది దేశభక్తి అంటే. ఆయన బాధపడి దక్షిణాఫ్రికాలో ఉన్నటువంటి భారతీయులందరినీ పిలిచి ఒక సమావేశం పెట్టారు. పెట్టి ఇవాళ పరిస్థితి ఇలా ఉంది, ఈ అగౌరవం మనకి కలగకూడదు, మనం పరిశుభ్రంగా ఉందాం, మనం ఎక్కడుంటామో అక్కడ మన పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉండాలి. కాబట్టి ఇవాళ నుంచి కంకణం కట్టుకుందాం. మనం ఏ ఏ ప్రాంతాలలో నివాసం ఉంటున్నామో ఆ ప్రాంతాల్ని మనం ఎవరి మీద ఆధారపడకుండా మనమే శుభ్రం చేసేసుకుందాం. ఇండియన్స్ ఉన్న ప్రాంగణాలు ఎంత శుభ్రంగా ఉంటాయో అన్న పేరు రావాలి, దేశానికి గౌరవం కలగాలి అని కోరుకుని అందరినీ సమావేశపరిచి ప్రోత్సహించి అందరిలోనూ పరిశుభ్రత మీద ఉత్తేజం తీసుకొచ్చి దక్షిణాఫ్రికాలో ఇల్లివ్వను అన్నటువంటి వాళ్ళని మళ్ళీ భారతీయుడు అంటే చాలు ఇల్లిచ్చేటట్టుగా చేశారు. పరిశుభ్రత గురించి అంత ఉద్యమం తీసుకొచ్చారు భారతీయుల్లో. అందుకే ఆ కళ్ళజోడు గాంధీ గారిది. ఆయన కళ్ళు చూస్తున్న ఇప్పటికీ ఏమని అంటే, ఆనాడు అక్కడ బాధపడ్డారు, అక్కడ మార్చారు, ఇక్కడ ఇవాళ ఈ పరిస్థితిని చూసి జాతిపిత అంటే తండ్రి. 1947లో స్వాతంత్ర్యం వచ్చినప్పుడు ఎప్పటికీ ఆయన మనకి తండ్రి అని, జాతిపిత అని గౌరవించాం గాంధీ గారిని. ఇప్పటికెంత వృద్ధుడైపోయి ఉంటాడు తండ్రి. తండ్రి కళ్ళజోడు పెట్టుకుని ఇలా చూస్తే ఎక్కడ చూసినా చెత్తే కనపడుతోందనుకోండి. అప్పుడు పోరాటం చేశా దక్షిణాఫ్రికాలో, ఇప్పటికీ నా దేశంలో ఈ పరిస్థితి పోలేదు అని ఆ కళ్ళజోడు వెనకనున్న కళ్ళల్లోంచి నీళ్లు కారతాయి. నీళ్లు కారితే ఆ కళ్ళకి కళ్ళజోడు ఉన్నా సరిగ్గా కనపడదు. దాని అర్థం ఏమిటంటే జాతిపిత కళ్ళ వెంట నీళ్లు రాకూడదు. తండ్రి మనని చూసి గర్వపడేలా పరిశుభ్రంగా ఉందాం తప్ప తండ్రి బాధపడేలా అపరిశుభ్రంగా మనం ఉండద్దు. అది గాంధీ గారి జీవిత చరిత్ర చదివి ఎంతో బాధపడి ప్రధానమంత్రి అయిన తర్వాత గాంధీజీ సిద్ధాంతాన్ని అద్భుతమైనటువంటి నినాదంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అందరికీ అందించడానికి గాంధీ గారి కళ్ళజోడు 2 అద్దాల మీద వేసినటువంటి నినాదం అది దక్షిణాఫ్రికా దగ్గర ప్రారంభమైంది. అది శౌచమునందు అంతర్భాగం. అది శాస్త్రం దాన్ని శౌచము అని పిలుస్తుంది. ఆ శౌచం మరింత విస్తృత పరిధిలో ఉంటుంది. అది నేను ఇందాక మీతో చెప్పానే, సంస్కారానికి ప్రథమ మెట్టు. శౌచంలో మొట్టమొదట దేన్ని పాటిస్తారు అంటే శారీరక శౌచము అంటారు. భగవంతుడు ఇచ్చినటువంటి ఒక పరమాద్భుతమైనటువంటి ఉపకరణం ఏది అంటే ఈ శరీరం. ఈ శరీరం ఆయన నిర్మాణం చేసిన విధానం చదివితే ఆశ్చర్యపోతాం. కొద్దిగా చర్మం రేగిందనుకోండి, ఈగలు దోమలు వచ్చి వాలి రక్తం పీలుస్తాయి. ఒక కురుపు వేసిందనుకోండి,
మనకే కురుపు వేసి అందులోంచి చీ వస్తుంటే చూడ్డానికి ఎంత అసహ్యంగా ఉంటుందో. ఒక వ్యక్తికి చర్మవ్యాధి వచ్చి అస్తమానం దురద పెట్టి గోకవలసి వచ్చిందనుకోండి, ఆ వ్యక్తికి కూర్చోవడం ఇబ్బందిగా ఉంటుంది, దేని మీద దృష్టి పట్టలేడు. అటువంటి వ్యక్తి సభలో కూర్చోవడానికి చాలా ఇబ్బంది పడిపోతాడు. ఒక చర్మవ్యాధిగ్రస్తుణ్ణి, బాగా దురద వ్యాధితో బాధపడుతున్న వాడిని మీరు తీసుకొచ్చి ముందు కూర్చోండి అన్నా అతను కూర్చోడు. ఎందుకంటే అతను ఆ దురదకి తాళలేక గోక్కోవాలి. 10 మందిలో చాలా అసహ్యకరంగా ఉండే విషయం ఏమిటి అంటే గోక్కోవడమే. మీరు ఆలోచించండి, ఇది నేను చెప్పట్లేదు, ధౌమ్యుడు విరాట పర్వంలో మహాభారతంలో చెప్పాడు. కొన్ని విషయాలు చెప్తూ ఇవి 10 మందిలో చేయడం అవమానకరంగా ఉంటుందని చెప్పాడు. ఆవలింత, తుమ్ము, హాసంబు, కొన్ని జాబితా చెప్పాడు. పెద్దలు వచ్చి మాట్లాడుతున్నప్పుడు, గురువుగారు మాట్లాడుతున్నప్పుడు, పాఠం వింటున్నప్పుడు ఆవలింత వచ్చిందనుకోండి సిగ్గుపడాలి. ఆవలింత రావడం ఏమిటి? ఆవలింత వచ్చింది అంటే నిద్రకు ఉపక్రమిస్తున్నాడు. నిద్ర రావడం ఏమిటి? పెద్దలు మాట్లాడుతున్నప్పుడు, గురువుగారు మాట్లాడుతున్నప్పుడు, గురువుగారు అంటే నా ఉద్దేశం టీచరు మాట్లాడుతున్నప్పుడు పరమశ్రద్ధతో వినాలి. అప్పుడు ఆవలింత ఎందుకు రావాలి? ఆవలింత వస్తే వచ్చినవాడు సిగ్గుపడాలి. ఆవలింత, తుమ్ము ఎందుకు రావాలి? ఏదో దోషభూయిష్టంగా ప్రవర్తించావు, ఎక్కడో మంచులో తిరిగావు, ఏదో తినకూడంది తిన్నావు, తాగకూడంది తాగావు, వెంటనే శరీరం ప్రతిస్పందిస్తుంది. వెంటనే తేలిక ఏమిటంటే తుమ్ములు వస్తాయి, దగ్గొస్తుంది. తుమ్ము, హాసంబు, అర్థం పర్థం లేకుండా ఎక్కడ పడితే అక్కడ నవ్వడం, అదే పనిగా వికటాట్టహాసం చేస్తూ ఉండడం, అలా ఉండకూడదు, గంభీరంగా ఉండాలి. ఒక చోటుకు వస్తే ఏవేవి నేర్చుకోవాలో ధౌమ్యుడు చెప్తాడు. అందులో అన్నిటికన్నా అసహ్యకరమైంది ఏది అంటే దురద పుట్టడం. చర్మవ్యాధి కానీ వచ్చిందనుకోండి, ఆ వ్యక్తి, నేను మీతో యథార్థం చెప్తున్నా, 10 మందిలో కలిసి తిరగలేడు కూడా. అతనికి చర్మవ్యాధి ఉంది అని తెలిసిందనుకోండి, ఆఖరికి నా కడుపున పుట్టిన పిల్లల్లోనే ఒక పిల్లాడికి చర్మవ్యాధి వచ్చిందనుకోండి, వాడు అస్తమానం గోకుతూ ఉంటాడనుకోండి, నేనే ఒరే నీ బట్టలు వేరే పెట్టుకో, నువ్వు విప్పిన బట్టలు మరుగునీళ్లలో పడాయి, మిగిలిన పిల్లల్లా చన్నీళ్లలో వేయకంటాను. ఎందుకనంటే వాడు విప్పిన బట్టల్లో సూక్ష్మక్రిములు మిగిలిన వాళ్ళ బట్టలకు ఎక్కుతాయి. వాడికి వేరే తువ్వాలిచ్చి ఈ తువ్వాలతో తుడుచుకుని వేరే ఆరాయి, మిగిలిన వాళ్ళ బట్టలతో కలపకు అంటాం. ఒరే వాడికి తగ్గే వరకు వాడి పక్కన పడుకోకండి అంటాం. ఒక్క చర్మం విషయం నేను మాట్లాడుతున్నాను. పరమేశ్వరుడు ఎంత ఉదారంగా ఇచ్చాడో ఆ చర్మాన్ని. దానికి అన్ని రంధ్రాలు, చెమట పడితే రోమకూపాల్లోంచి నీరు పైకి వస్తుంది, అలాగని నెత్తురు పైకి రాదు. చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అనబడేటటువంటి 7 పదార్థములు లోపల పెట్టి పైన చర్మంతో అంత అందంగా కప్పాడు. భగవంతుడు అంత అద్భుతమైన ఉపకరణాన్ని ఇచ్చాడు. ఇది ఉండబట్టి కదూ నేను ఇవాళ మాట్లాడుతున్నాను. ఇది జబ్బు పడిపోయిందనుకోండి, ఇది అనారోగ్యం పాలైపోయిందనుకోండి, ఇది మనసాన్ని ఉందనుకోండి, మీరు నన్ను పిలుస్తారా? నేను వచ్చి మాట్లాడతానా? మీరు పిలవరు, నేను వచ్చి మాట్లాడను. ఒక మంచి తిథి వచ్చిందనుకోండి, నేను ఏం నమస్కారం చేస్తాను, ఏం పూజ చేస్తాను? చెయ్యలేను. దీనికి అనారోగ్యం వచ్చిందనుకోండి, వెంటనే ఇది ఉపకరణం పనికి రాకుండా పోతుంది. భగవంతుడు ఇంత అపురూపమైన వస్తువుని ఇచ్చాడు, దీన్ని కాపాడుకోవలసిన అవసరం మనకు ఉందా లేదా? దీన్ని రక్షించాలి. దీన్ని రక్షించాలంటే దీని లోపలికి ఏవి పంపాలో అవే పంపాలి తప్ప ఏవి పంపకూడదో వాటిని పంపకూడదు. నోటికి రుచిగా ఉందని అపరిమితంగా పదార్థాన్ని లోపలికి పుచ్చుకోకూడదు. మితమైనటువంటి ఆహారం, సాత్వికమైన ఆహారం తీసుకోవాలి. దాన్ని శౌచం అంటారు. అపరిశుభ్రత అంటే రోడ్డు మీద ఉన్నది అపరిశుభ్రత అనుకోకండి, అది కాదు శౌచం అంటే. శరీరాన్ని మీరు ఎలా పోషిస్తారు అన్నది మొదటి శౌచం. ఇది కూడా గాంధీ గారు ఏడ్చినటువంటి ఒక కారణం. ఆయన పెద్దవారు అయిపోయిన తర్వాత మీరు ఎప్పుడైనా గాంధీ గారి ఆటోబయోగ్రఫీ చదివారా? గాంధీ గారి ఆటోబయోగ్రఫీ చదివిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చెయ్యొద్దండి. దురదృష్టం, చదవండి. పూర్తిగా చదివారమ్మా? మీరు ఫ్యాకల్టీయా, స్టూడెంటా? ఓ, పూర్తిగా చదివారా? గాంధీ గారు శరీరానికి వ్యాయామం లేని విషయంలో ఏమని బాధపడ్డారు? ఆటోబయోగ్రఫీ రాసుకుంటూ ఆయన చరమాంకంలో ఆయన జాతికంతటికీ ఒక సందేశం ఇచ్చారు. నా చిన్నతనంలో నేను ఆటలు ఆడేవాడిని కాదు, ఆటలు ఆడకుండా ఉండిపోయాను.
అలా ఆటలు ఆడకుండా ఉండిపోయిన కారణం చేత శరీరానికి వ్యాయామం లేక ఎంత పాడైందో పెద్దవాడిని అయ్యాక తెలుసుకున్నాను. నేను నా జాతికంతటికి సందేశం ఇస్తున్నాను. పిల్లలు వ్యాయామం చెయ్యండి తప్పకుండా అని చెప్పారు. నా దస్తూరి బాగుండదు, నేను చిన్నప్పుడు బాగా సాధన చెయ్యలేదు, మీ దస్తూరి పాడు చేసుకోకండి, మీరు బాగా వ్రాయడం నేర్చుకోండి. ఎందుకు ఆయన తన జీవితాన్ని, జీవిత చరిత్రను అందించారంటే, తండ్రి కాబట్టి జాతికి తాను పొందినటువంటి కష్టాల్ని, తనలో ఉన్న లోపాలని పిల్లలతో పంచుకున్నారు. మీరు ఈ దారిలో వెళ్ళకండి అని చెప్పారు. శరీరానికి శౌచము అంటే లోపలికి వెళ్ళే పదార్థం ఎంత అవసరమో శ్రమ అంత అవసరం. దీన్ని శ్రమ పెట్టాలి. మీరు వినుంటారు. అందుకే గాంధీ గారి యొక్క ఆర్తియే నరేంద్ర మోడీ గారి యొక్క ప్రసంగంగా మారింది. ఆయన జీవిత చరిత్రే. ఆయన ఆ మధ్య పిల్లలందరినీ ఉద్దేశించి గురు పూజోత్సవం సెప్టెంబర్ 5 అనుకుంటాను, ఆ రోజున లైవ్లో మాట్లాడారు. మాట్లాడినప్పుడు పిల్లలందరితో ఒక మాట చెప్పారు. ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, ఒక రోజు మొత్తం మీద 10 నిమిషాలైనా మీ శరీరానికి చెమట పట్టేటట్టు చూసుకోండి అన్నారు. అది ఎవరిదో తెలుసా? మహాత్మా గాంధీ గారిది. ఆయన జీవిత చరిత్రలో అది. అంటే నరేంద్ర మోడీ గారికి మహాత్మా గాంధీ అంటే ఎంత భక్తో మీరు ఆలోచించండి. జాతిపిత సందేశాన్ని లోకంలోకి వ్యాప్తి చేస్తున్నారు ఆయన. ఈ ఒక సైకిల్ చాలా కాలం తొక్కకుండా ఉంచామనుకోండి, లూబ్రికేట్ చేసామంటాం, కొంచెం కందెన అంటారు. లూబ్రికెంట్ వేసి తిప్పుతాం, తిప్పి మళ్ళీ దాన్ని సిద్ధం చేసుకుంటాం. దీనికి కూడా లూబ్రికేషన్ ఉండాలి. దీన్ని కూడా వాడాలి. శరీరాన్ని కాసేపు నడవాలి, కాసేపు ఏదో పరిగెత్తాలి, కాసేపు ఆటలాడాలి. ఏ వయసుకు తగిందో ఆ వయసుకు చెయ్యాలి. ఏమీ చెయ్యలేని వైక్లభ్యం వచ్చిందనుకోండి, అది వేరు. తప్ప కేవలం పౌల్ట్రీ ఫామ్స్ ఉంటాయి. పౌల్ట్రీ ఫామ్స్ మీరు చూసే ఉంటారు. ఆ కోళ్ళు పెంచేటటువంటి కేంద్రాలు మీరు చూడలా? మా అనపర్తి అటువైపు చాలా ఎక్కువ ఉంటాయి, తూర్పుగోదావరిలో. పౌల్ట్రీ ఫామ్లో కోళ్ళని పెట్టి దగ్గరగా పెడతారు. అక్కడే ఉంటుంది కోడి, తీసుకొచ్చి గింజలు వేస్తారు, అక్కడే తింటుంది, అక్కడే మల విసర్జన చేస్తుంది, ఎత్తేస్తారు, బాగా పెరుగుతుంది, తక్కెట్లో వేస్తారు. ఇంత మాంసం వచ్చిందన్న తర్వాత మళ్ళీ కదలదు, మళ్ళీ ఓ కేజీ లాంటి వ్యాన్లోకి ఎక్కిస్తారు, ఓ కొట్లో ఇచ్చేస్తారు, మళ్ళీ దాన్ని పైన జల్లీలో పెడతాడు. ఒకటి అయిపోతే రెండో దాన్ని కాళ్ళు అట్టుకుని ఈడ్చి కంఠం కోసేసి అమ్మేస్తూ ఉంటాడు. పౌల్ట్రీ ఫామ్లో కోడి పుంజులాగా, కోడి పెట్టలాగా మనిషి పెరగకూడదు. వ్యాయామం ఉండాలి. చదువు ఒక్కటే ప్రధానం కాదు, శౌచమునందు ఈ శరీరము యొక్క విలువ తెలుసుకుని ఉండాలి. భగవంతుడు ఇంత గొప్ప ఉపకరణాన్ని ఇచ్చాడు, దీనికి వ్యాయామం ఉండద్దు, దీన్ని వాడద్దు, అన్నీ స్వాధీనంలో ఉండాలి. ఇవాళ మీరు ఇక్కడ కూర్చున్నారు, నేను ఒక 2 గంటలు మాట్లాడాను అనుకోండి, మీరు కాళ్ళు అటు ఇటు ఎత్తారనుకోండి, మీకు కింద కూర్చోవడం అలవాటు లేదని గుర్తు. నేను నిజం చెప్తున్నాను, నేను ఈ సమావేశానికి రాగానే మిమ్మల్ని చూసి మనసులో చాలా అభినందించా. ఈ రోజుల్లో పిల్లలు ఇంతమంది ఇలా కూర్చున్నారా కింద, అసలు ఈ అలవాటే పోతుందే అని నేను ఎంతో సంతోషించాను మనసులో. ఒకసారి కూర్చుంటే 2 గంటలైనా కూర్చోగలగాలి. ఒక ప్రసంగం చేస్తున్నారనుకోండి, మీరు 2 గంటల 30 నిమిషాలు మాట్లాడినా మధ్యలో శరీరానికి మంచినీళ్ళు ఇవ్వకపోయినా అది మీకు మాట్లాడడానికి సహకరించాలి, అది మాట్లాడాలంతే. అలా మీరు శరీరాన్ని ఏది చెయ్యాలనుకుంటున్నారో దానికి తగిన ఉపకరణంగా మార్చుకోవాలి. నాకే ఓ మోటార్ సైకిల్ ఉందనుకోండి, అది ఓ 1/2 కిలోమీటర్ వెళ్ళగానే ఆగిపోతూ ఉంటుంది అనుకోండి, దిక్కుమాల మోటార్ సైకిల్ అని అవతల పారేస్తాను. దీన్ని నేను ఒక పనికి వాడాలి అంటే ఆ పనికి ఇది వాడబడడానికి సిద్ధంగా ఉండాలి. ఇది లేకుండా నేను చేయలేను. ఇది ఉపకరణం. నేను ఉపన్యాసం చెప్పాలంటే ఇది పని చేయాలి, ఇది పని చేయాలి, బుద్ధి పని చేయాలి, ఇవన్నీ పని చేయాలంటే నేను శరీరాన్ని పోషించాలి. ఏది ఇవ్వాలో అది ఇవ్వాలి. అంతేకాని ఆయన ఆర్తి ఏమిటో తెలుసా నరేంద్ర మోదీ గారిది? డోంట్ ఈట్ జంక్ ఫుడ్స్ అని. ఇవాళ మీరు ఏమనుకోకండి, మిమ్మల్ని సొంత బిడ్డలుగా భావించి చెప్తున్నా. పిజ్జాలు, బర్గర్లు, కొన్ని నెలల పాటు స్టోర్ చేసినటువంటి కూల్ డ్రింక్స్, ఐస్లో అలా ఉండిపోయినటువంటి ఒక కూల్ డ్రింక్ని మీరు ఓపెన్ చేసి ఇంకొక పాత్రలో పోయండి, ఎంత నురగతో వస్తుందో అది, అంత గ్యాస్తో ఉంటుంది. అటువంటి పదార్థాన్ని లోపలికి పంపించినప్పుడు ప్రేగులు అంత సున్నితంగా ఈశ్వరుడు ఏర్పాటు చేసిన వ్యవస్థ ఎంత దెబ్బతింటుంది. కొన్ని నెలల పాటు ఒక పదార్థం నిలవ ఉండాలి అంటే
ఎంత పాడైపోతుంది ఆ పదార్థం. దాన్ని నిలవ ఉంచాలంటే ఎన్ని రసాయనాలు అందులో కలపాలి. ఏమి కర్మ మనకి మన దేశంలో దొరకవా ఏమి? వెంకటేశ్వర స్వామి అంతటి వారు ప్రతిరోజు తెల్లవారుజామున తీసుకునే మొదటి ప్రసాదం ఏమిటో తెలుసా? మాత్రా ప్రసాదము అంటారు. ఇక్కడ నేను వెంకటేశ్వర వైభవోత్సవాలు జరిగినప్పుడు చెప్పాను కూడా, నైవేద్యం అవుతుంటే మాతృప్రసాదం అది. అమ్మ చేత్తో పెట్టినటువంటి సద్దన్నం పెరుగుతో కలిపి ఉన్నదాన్ని తింటాడు ఆయన. అన్నిటికన్నా శ్రేష్టం ఏది అంటే పొద్దున్నే పెరుగుతో కలిపిన అన్నాన్ని తిన్నారనుకోండి, కడుపు నిండా దాహం వేయదు. విశేషమైనటువంటి శక్తి. చక్కగా ఎంతసేపు చదువుకున్నా, ఆడుకున్నా, పరిగెత్తినా, తిరిగినా ఆగుతుంది. మధ్యాహ్నం కూరలతో వాటిలతో అన్నం తింటారు తప్ప పొద్దున్న పెరుగు అన్నం తినాలి తప్ప. ఇవాళ పిల్లలందరూ జంక్ ఫుడ్స్ తింటుంటే ఇంచ్ వైజ్ స్పెషలైజేషన్ వచ్చేస్తోంది. మా చిన్నతనంలో ఎంబీబీఎస్ ఒకటే ఉండేది. ఇప్పుడు ఐ స్పెషలైజేషన్, హార్ట్ స్పెషలైజేషన్, లంగ్ స్పెషలైజేషన్, విండ్ పైప్ స్పెషలైజేషన్, ఎన్ని రకాలైనటువంటి టెస్ట్లు. ఇన్ని టెస్ట్లు, ఇంత స్పెషలైజేషన్ వచ్చేస్తే కొన్నాళ్ళు పోయిన తర్వాత ఎంత స్పెషలైజేషన్ అయిపోతుందంటే 1 ఇంచ్ బిలో ది ఐబ్రో అండ్ 1 ఇంచ్ అబౌవ్ ది ఐలిడ్ అయిపోతుంది. ఇంతంత స్పెషలైజేషన్స్ వచ్చినా కూడా వ్యాధులు తగ్గవు. ఎందుకని అంటే అసలు దాన్ని పోషించడం ఎక్కడుంది? దాంట్లోకి తగిన పదార్థం వేయడం, ఈ పదార్థమే నేను వేస్తాను. శౌచ్యం ఏది, నియమం ఏది? నేను తినను. ఐ డోంట్ హ్యావ్ ది జంక్ ఫుడ్స్. నేను తినను అలాగా. నేను కేవలంగా మా అమ్మ చేత్తో వండి పెట్టినటువంటి పెరుగు అన్నం తినొస్తాను. మధ్యాహ్నం అయితే చక్కగా ప్రతిరోజు అమ్మ చేత్తో పెట్టి ఇచ్చిన అన్నం తింటాను. రాత్రి ఏదో ఒక పండు తప్పకుండా. భారతదేశం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం వందే మాతరం అన్నాడు బకించంద్ర చటర్జీ. కావలసినన్ని పళ్ళు లభిస్తాయి. ఏమి మన కర్మ నిలవ చేసిన పదార్థాలు తినడానికి? చక్కగా స్వచ్ఛమైన పండు కొనుక్కొని రోజు ఒక పండు తినచ్చు. ఎంత వ్యాధి తట్టుకోగలిగినటువంటి రోగనిరోధక శక్తి ఏర్పడుతుంది. ప్రతి వాళ్ళకి ఇవాళ 30 ఏళ్ళు వచ్చేటప్పటికి ఇఫ్ హీఈస్ నాట్ అటాక్డ్ బై డయాబెటీస్ అండ్ బీపీ ఈజ్ ఎ ఫెయిల్యూర్ ఇన్ హిజ్ లైఫ్. 30 ఏళ్ళు వచ్చేటప్పటికి రక్తపోటు వచ్చేయాలి, మధుమేహం వచ్చేయాలి. వచ్చేస్తున్నాయంటే ఆహారపు అలవాట్లలో వచ్చినటువంటి దోషం. దీనికి గాంధీ గారు ఏడ్చారు ఒకప్పుడు. నేను చిన్నప్పుడు ఈ తప్పు చేశాను, నేను ఆడలేదు, నేను శారీరక వ్యాయామం చేయలేదు, మీరు చేయకుండా ఉండకండి. స్వచ్ఛ భారత్ అంటే రోడ్లు చీపుళ్ళ పెట్టి తుడవడం ఒక్కటే కాదు. స్వచ్ఛ భారత్ ఎక్కడ ప్రారంభం అవ్వాలంటే నిజానికి మీ దగ్గర ప్రారంభం కావాలి. 50 ఏళ్ళు దాటిపోయిన నాలాంటి వాడు వారానికోసారి చీపురెట్టి రోడ్డు తుడవడం కాదు. ప్రతిరోజు నిత్య జీవితంలో శరీర పోషణ దగ్గర నుంచి కూడా జాగ్రత్తగా ఉండడాన్ని అలవాటు చేసుకుంటే స్వచ్ఛ భారత్. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్. దేశమంతా అద్దంలా ఉండి ప్రజలందరూ వైద్యశాలల్లో పంచాల మీద పడుకుంటే స్వచ్ఛ భారత్. అది కాదు నరేంద్ర మోదీ గారి కళ. ఆయన కళలన్నీ యువత గురించి, మీ గురించి. మిమ్మల్ని జంక్ ఫుడ్స్ తినొద్దని, స్వచ్ఛమైన అన్నం తినమని, ఇంట్లో అమ్మ పెట్టిన అన్నం తినమని ఆయన కోరిక. అక్కడ ప్రారంభం అవ్వాలి. అక్కడ ప్రారంభమైన శౌచం శరీరం దగ్గర ప్రారంభమై, శరీరం ఎన్ని మాటలు స్నానం చేయండి. స్నానం చేసేటప్పుడు ప్రతిరోజు చన్నీటి స్నానం చేయడం విపరీతమైన ఆరోగ్యానికి కారణం. అందున తలమించి చేయడం ఒక్కసారి చెయ్యాలి. చెయ్యగలిగితే 2 పూట్ల స్నానం చేయడం ఎంతో ఉత్తమమైనటువంటి పద్ధతి. నా చిన్నతనంలో నాకు బాగా జ్ఞాపకం అయితే, ఏదో గొప్ప కోసం చెప్పుకుంటున్నానని మీరు అనుకోకండి. మొట్టమొదట తలస్నానం చేసేసి చన్నీళ్ళు ఒళ్ళు తుడుచుకుని చాప వేసుకుని కావలసిన పుస్తకాలు తెచ్చి పీట వేసి దాని మీద పెట్టాలి. పుస్తకం నేను కూడా ఒకే స్థానంలో కూర్చోవడం ఒప్పుకునేవారు కాదు. పుస్తకం గొప్పది, నీకన్నా ఎత్తులో ఉండాలని పీటేసి పీటకం మీద పుస్తకాలు ఎట్టేవాళ్ళం. మేము చాప మీద కూర్చునేవాళ్ళం. ఇలా వంచితే తిట్టేవారు. నడుము ఇలాగే పెట్టి చదువుకోవాలి, పుస్తకం ఇలా పట్టుకుని. వాళ్ళు నేర్పారు కాబట్టి ఇప్పటికీ ఇలా కూర్చుని కొన్ని గంటలు ప్రసంగాలు చేయగలుగుతున్నా. ప్రతిరోజు 2.5 గంటలు 3 గంటలు ప్రసంగాలు చేసినా తట్టుకోగలుగుతున్నానంటే అది చిన్నతనంలో పెద్దవాళ్ళు నేర్పిన క్రమశిక్షణ. లేకపోతే 10 నిమిషాలకోసారి మంచినీళ్ళు సపరించాలి ఆరోగ్యం లేకపోతే. అది చేసిన అలవాటుని బట్టి శరీరం నిలబడుతుంది. ఒక ఎద్దు మాట వింటుంది కదండి, అది పుట్టినప్పుడు బండి కట్టలేదు, మొదట ఒప్పుకోదు. కానీ కొన్నాళ్ళు అయిన తర్వాత బండి కాడి ఇలా ఎత్తి రైతు ఇక ఎద్దుని పిలవడు, అక్కడ పడుకుంటుంది.
అంటాడు, లేచి వచ్చి మెడబెట్టేస్తుంది. ఒక ఎద్దుకు అలవాటైంది, మనిషికి ఎందుకు అలవాటు అవ్వదు క్రమశిక్షణ? మనకి అలా ఉండాలనే కోరికుంటే శౌచము సాధ్యమే. శరీరము తర్వాత ప్రారంభం ఎక్కడ అంటే బట్ట దగ్గరే. ఎన్ని మాటలు స్నానం చేసినా బట్ట శుభ్రమైంది కట్టుకోవడం అలవాటు లేదనుకోండి, ఆ వ్యక్తికి ఆరోగ్యం నిలబడదు. వాడికి నిలబడదు, వాడి పక్కన ఉన్నవాడు కూడా పాడవుతాడు. అందుకే అసలు బట్ట శుభ్రంగా ఉండడము అన్న మాట వెనక ఉన్న రహస్యం ఏమిటో తెలుసా? తన బట్ట తాను ఉతుక్కుకొనుట అని. తన బట్ట తాను ఉతుక్కోవాలి. అందుకే శాస్త్రంలో ఒక మాట ఉంది, తన బట్ట తాను ఉతుక్కున్నవాడు ఆరోగ్యవంతుడుగా ఉంటాడు. తన బట్ట ఇంట్లో ఉన్న దాసి ఉతికితే భోగం అనుభవించిన వాడు అవుతాడు. తన బట్ట తన భార్య ఉతికితే పరమ మనశ్శాంతి కలిగిన వాడు అవుతాడు. అంటే అంత అనుకూలవతి కాబట్టి ఆవిడ ఉతుకుతుంది. దాసి ఉతికింది, డబ్బిచ్చి ఎవరితోనో ఉతికించుకుంటాడు, భోగం అనుభవిస్తాడు. తన బట్ట తాను ఉతుక్కుంటాడు, ఆరోగ్యంగా ఉంటాడు. నా బట్ట నేను ఈ పంచె పట్టుకెళ్ళి నేను ఉతుక్కున్నాను అనుకోండి, ఈ పంచె తెల్లగా ఉంచడం ఎంత కష్టమో నాకు అర్థమవుతుంది. ఇంత పెద్ద పంచె కట్టుకున్నాను కాబట్టి తెలియట్లేదు, 10x6 ఇది. ఇది విప్పాను అనుకోండి, ఇక్కడి నుంచి అక్కడికి ఉంటుంది. అంత పెద్ద పంచె ఉతకాలంటే దీన్ని తీసి సబ్బెట్టి ఉతికి ఎక్కడ పడితే అక్కడ ఆరేసాను అనుకోండి, అన్సెడ్లు ఎక్కడో తగిలితే మట్టి అంటుకుంటుంది. దండం మీద అంత జాగ్రత్తగా దులిపి ఆరవేసి మళ్ళీ తీసి మడత పెట్టి నేనే దీన్ని ఇస్త్రీ చెయ్యాలనుకోండి, అంచు ఎంత జాగ్రత్తగా ఇస్త్రీ చెయ్యాలో. ఒక్కసారి నా పంచి నేను ఉతుక్కుని కట్టుకున్నాను అనుకోండి, ఒళ్ళు దగ్గర పెట్టుకుని కుర్చీ వంక చూసుకుని దులుపు కూర్చుంటాను. ఎందుకనంటే ఈ బట్ట ఎంత శుభ్రంగా ఉంచుకోవడం ఎంత కష్టమో నాకు తెలుసు. ఎప్పుడూ ఇది చాకలే ఉతుకుతోంది అనుకోండి, నాకు ఎప్పటికీ పంచగౌరవం తెలియదు. అందుకే వ్యాయామం ఎక్కడి నుంచి వస్తుంది అంటే అస్తమానం పొద్దున్నే లేచి వీధుల్లో పరిగెత్తక్కర్లేదు. ఎవడి బట్టవాడు ఉతుక్కోవడం వ్యాయామం. అందుకే నరేంద్ర మోదీ గారు ఒక్క 10 నిమిషాలైనా మీ ఒంటికి చెమట పట్టేటట్టుగా చూసుకోండి అన్నారు. ఆయన ప్రధానమంత్రి కాబట్టి తక్కువ మాట్లాడారు, పని లేని వాడిని కాబట్టి ఎక్కువసేపు మాట్లాడుతున్నారు. 10 నిమిషాలు చెమట పట్టాలి అంటే దానికి అర్థం అస్తమానం జిమ్కే వెళ్ళిపోక్కర్లేదు. అది ఈ దేశపు అలవాటే కాదు. నిజానికి మన బట్ట మనం ఉతుక్కున్నాం అనుకోండి, మీ అమ్మగారికి మీరు మహోపకారం చేసిన వారు అవుతారు. మీరు వేసుకున్న సాక్స్ మీరు ఉతుక్కున్నారనుకోండి, ఒక సాక్స్ ఉతుక్కోవడం ఎంత కష్టమో అర్థం అవుతుంది. నా బనీని నేను ఉతుక్కున్నాను అనుకోండి, నాకు అర్థం అవుతుంది. విప్పిన బట్ట ఎక్కడ పెట్టాలి, చెమట పట్టింది తీసుకెళ్ళి అక్కడ పెట్టేశాను అనుకోండి, కంపు వస్తుంది. అంతవరకు ఎందుకంటే ఒక్క తువ్వాలు, ఒళ్ళు తుడుచుకున్న తువ్వాలు విప్పి దులిపి మీరు ఓ తలుపు మీదో దండం మీదో వేయకుండా ముద్ద కట్టాలా పక్కన పారేసి మళ్ళీ వచ్చి గంట పోయిన తర్వాత తీయండి, ఎంత కంపు వస్తుందో. అదే మీరు సూర్యరశ్మి తగిలేటట్టుగా ఆరేసి వెళ్ళిపోండి దేని మీదన్నా, మళ్ళీ మీరు వచ్చి స్నానం చేసి తుడుచుకుందామంటే ఘమఘమలాడుతూ ఉంటుంది. ఒక కాఫీ తాగిన గ్లాసు వెంటనే మీరు కడిగితే వాసన ఉండదు. తాగి అక్కడ పెట్టి ఒక్క 20 నిమిషాలు పోయిన తర్వాత కడగండి, వాసన పోదు, కాఫీ వాసన వస్తుంది వెనకబడి మంచినీళ్ళు తాగితే. శౌచము దీని గురించి ఏడ్చారు గాంధీ గారు. నా దేశ ప్రజలకి అలవాటు కావాలి ఈ శుభ్రత అని ఆయన పరితపించారు. ఆయన చూస్తున్నాడు, తండ్రి చూస్తున్నాడు, ఆ కళ్ళల్లోంచి నీళ్లు రాకుండా చూడండి. స్వచ్ఛ భారత్ అంటే రోడ్లొక్కటి ఊడవమని కాదు. స్వచ్ఛ భారత్ అంటే ఎవడికి వాడు శుభ్రంగా ఉంటే దేశమంతా శుభ్రంగా ఉంటుంది అని దాని అర్థం. కాబట్టి శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోండి, బట్ట శుభ్రంగా ఉంచుకోండి. బట్ట శుభ్రంగా ఉంచుకోండి అంటే చాకలితోనే ఉతికించండి కాదు, మనం ఉతుక్కోవాలని. మన ఇల్లు మనం తుడుచుకొని మన పరిసరాలు మనం శుభ్రంగా ఉంచుకోవాలి. నేను ఒక పుస్తకం తీసి చదువుకున్నాను అనుకోండి, పుస్తకం తీసి చదువుకునేటప్పుడు చక్కగా ఓ కుర్చీలో కూర్చుని చదువుకోవడం అంత అందంగా చదవాలి. నేను చదువుకుని వెళ్ళిపోతే నా వెనకాతలు వచ్చి మా అమ్మగారు ఆ పుస్తకాలన్నీ తీసి మడతలు పెట్టి గూట్లో పెట్టక్కర్లేదు. నేను పుస్తకం చదువుకోవడం అయిపోగానే ఆ పుస్తకం పట్టుకెళ్ళి అక్కడ పెట్టాలి. ఒకసారి పుస్తకాల గూడి దగ్గరికి వెడితే ఇవాళ నేను ఏం చదువుదాం అనుకుంటున్నాను, అది చదువుతున్నప్పుడు బహుశా నేను ఇంకొకటి పక్కన ఏం చూద్దాం అనుకుంటున్నాను. నేను ఇవాళ రామాయణం చదువుతాను. రామాయణం చదివినప్పుడు మధ్యలో ఏదో అనుమానం వస్తే పద్మపురాణం చూస్తాను. కాబట్టి రామాయణం పద్మపురాణం రెండూ తీసుకెళ్ళి అక్కడ పెట్టుకుందాం. చక్కగా పొందిగ్గా తీసుకెళ్ళి అక్కడ పెట్టి నమస్కారం చేసి చదవడం మొదలుపెట్టు. నువ్వు చదవడం పూర్తయిపోయింది. చదవడం పూర్తయిపోయిన తర్వాత 2 పుస్తకాలు తీసుకెళ్ళి యథాస్థానంలో పెట్టి నువ్వు విడిపో. పరిశుభ్రత అంటే ఎవడో వచ్చి చేయుట కాదు, నువ్వు పరిశుభ్రముగా చేయుట. నేను పూజ చేసుకున్నాను అనుకోండి, నేను పూజ చేసుకునేటప్పుడు పూజకి ముందు ఎలా ఉంటుందో పూజ అయిపోయిన తర్వాత,
పూజ చేసేసిన సంబారాలు వచ్చి ఒక్కసారి పట్టుకెళ్ళిపోయేటట్టు ఉండాలి. అంతేకాని అవన్నీ చుట్టూ పరిచేశాను అనుకోండి, ఏదో అభిషేకం చేసుకుని పాలగిన్నె, పెరిగిన్నె, నేతి గిన్నె, తేనె గిన్నె, పంచదార సీసా అన్నీ చుట్టూ పెట్టేసి ఓ నమస్కారం పెట్టి హారతి ఇచ్చి ఢామ్ 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 గంట కొట్టి వెళ్ళిపోయాను అనుకోండి, వెనకాల మా ఆవిడ వచ్చి ఈయన పూజ కాదు కానీ నా ప్రాణం పోతూ ఉందనుకుంటాను. అప్పుడు ఎలా స్వచ్ఛ భారత్ అవుతుంది చెప్పండి నాకు? నేను చీపు పట్టుకుని వీధిలో కడితే స్వచ్ఛ భారత్ అయిందా? మా ఇంట్లో నేను పూజ చేసినప్పుడు అమరికగా పూజ చేసుకుని పూజ అయిపోయిన తర్వాత ఓ చేతి బట్ట పెట్టి అక్కడంతా శుభ్రంగా తుడిచేసి ఇవన్నీ తీసి ఓ పెద్ద పాత్రలో వేసేసి నా భార్య పట్టుకెళ్ళిపోవడానికి వీలుగా అక్కడ పెట్టి నేను వెళ్ళిపోయాను అనుకోండి, దేశానికి మహోపకారం చేసినట్టు. మా ఇల్లు శుభ్రంగా ఉందిగా, నా బట్ట నేను ఉతుక్కున్నానుగా, నా ఇల్లు నేను శుభ్రంగా ఉంచుకున్నానుగా. ఇది శౌచమునందు ప్రధాన భాగము అంటారు. తన శరీరము తన బట్ట ఈ రెండిటి యొక్క విలువ తెలుసుకుని ఉండడం. మీరు ఏ బట్ట కట్టుకున్నారు కాదు, బట్ట శుభ్రంగా స్వచ్ఛంగా ఉందా లేదా. చలువ బట్ట అంటారు, అంటే ఉతికిన బట్ట కట్టుకుని ఉన్నాడా లేదా. ఆ బట్ట వాసన వచ్చేది, కంపు కొట్టేది కాకూడదు. నేను ఒక్క మాట అంటాను, ఏమనుకోకండి, ఇంత ప్రసంగం చెయ్యవలసిన అవసరం లేకుండా ఒక్క మాట చెప్తే మీకు ఈ శౌచమునందు శారీరకమైన విషయానికి సంబంధించి అర్థమైపోతుంది. ఒక వ్యక్తి ఎంత శుభ్రంగా ఉంటాడు అన్నది చెప్పవలసి వస్తే ఆ వ్యక్తి యొక్క ముఖానికి వ్రాసుకున్న పౌడర్ని బట్టి కాదు, వాడు వేసుకున్న బనీను డ్రాయర్ని బట్టి చెప్పచ్చు వాడు ఎంత శుభ్రంగా ఉంటాడు. కనపడవు కదా అని కాదు, అంత జాగ్రత్తగా ఉతికిన స్వచ్ఛమైన బట్టలు వేసుకుంటావా? నీ బట్ట నువ్వు జాడించుకోవడం, నీ బట్ట నువ్వు ఉతుక్కోవడం ఎంత తేలిక. మీరు అందులో పిల్లలు, మీ బట్ట మీరు ఉతుక్కోవడానికి ఇంకొక పావు గంట ముందు లేస్తే చాలు, శుభ్రంగా సబ్బెట్టి ఉతికేసుకుని జాడించి ఆరేయండి. మీ అమ్మగారు ఎంత ఆనందపడిపోతుందో, మిమ్మల్ని కన్నందుకు ఆ పిచ్చి తల్లి ముఖంలో ఎంత సంతోషం కనపడుతుందో. అది స్వచ్ఛ భారత్ అంటే. 2, అన్నిటికన్నా ప్రధానమైన విషయం ఏమిటంటే అంతఃశౌచము అంటారు. ఇది సంస్కారమునకు ప్రాతిపదిక. దీని గురించి మీ ప్రిన్సిపాల్ గారి బాధ అంతా. అది అలవాటు చేసుకోవాలి. ఏది అంటే విద్యార్థి దశలో శౌచమునకు 3 స్థాయిలు చెప్తుంది శాస్త్రం. 3టిని ఎప్పుడు ఊహ చేస్తూ ఉండు అని చెప్తుంది. మొదటిది మీ కుటుంబము. మీ కుటుంబానికి అధిపతి ఎవరు? తల్లి, తండ్రి. వాళ్ళిద్దరూ ఎంత శ్రమపడి, ఎన్ని ఆశలతో, ఎన్ని కష్టాలు పడి మిమ్మల్ని ఇవాళ ఇలా చదివిస్తున్నారో. మీ నాన్నగారు ఎక్కడ ఎంత కష్టపడి సంపాదించి ఆయనకోసారి కాశీ వెళ్ళి గంగా స్నానం చేసి 9 రోజులు ఉందామనిపించిన, నీ చెప్తున్నప్పుడు ఏ ఉపన్యాసమో విని నైమిషారణ్యం వెళ్ళాలనిపించిన, నైమిషారణ్యం వెళ్ళొస్తే ఓ 15,000 అయిపోతుంది, టర్మ్ ఫీజు వస్తోంది, పిల్లాడి ఫీజు కట్టాలని జీవితంలో ఒక్కసారి కూడా నైమిషారణ్యానికి వెళ్లకుండా ఎంత కష్టపడైన డబ్బులు కూడబెడుతున్నాడు. అందరూ నగలు చేయించుకుంటుంటే పిల్ల పెళ్ళికి వస్తోంది, రేపు పొద్దున్న పిల్ల పెళ్ళికి కావాలని శ్రావణ శుక్రవారం ఓ గొలుసు కూడా చేయించుకోకుండా మీ అమ్మగారు ఎంత కష్టపడి మీకోసం దాస్తున్నారు. మీకు అనారోగ్యం వస్తే వాళ్ళిద్దరూ ఉపవాసాలు చేసి ఎన్ని గుళ్ళకి ప్రదక్షిణాలు చేశారు. మీకోసం మీ అమ్మ నాన్న ఎంత పరితపిస్తున్నారో, ఎన్ని ఆశలు పెట్టుకున్నారో. వాళ్ళ బ్రతుకంతా మీ మీదే ఆధారపడింది. అటువంటి తల్లిని తండ్రిని మనసులో స్మరించి మా అమ్మగారు నాన్నగారు బాగుండాలి, వాళ్ళు సంతోషంగా ఉండాలి, నేను చేసే ప్రతి పని వాళ్ళ సంతోషమునకు కారణమగుగాక, ప్రతిరోజు ఉదయం ఒక్కసారి స్మరించాలి ప్రయత్నపూర్వకంగా. దాన్ని ప్రార్థన అంటారు. అది సంస్కారమునకు హేతు అవుతుంది. అది అంతఃశౌచం అంటారు. నా తల్లిని తండ్రిని ఎప్పుడూ స్మరించాలనుకోండి, నాన్నగారు పంపిస్తారు, ఫీజు కడతారు, అది ఆయన కర్తవ్యం అన్నాను అనుకోండి, రేపు పొద్దున్న ఎలా సాధ్యం అవుతుంది? పేరెందుకులేండి, బాగుండదు, ఇది ఏ టీవీలోనో వస్తే. నేను ఒకప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఒక ఆయన వాళ్ళ ఇంటికి రమ్మని నన్ను ఆహ్వానించారు. ఆయన సీనియర్ ఐఏఎస్. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వెడితే ఆయన, కోటేశ్వరరావు మిమ్మల్ని ఇవాళ ఎందుకు తీసుకొచ్చానో తెలుసా? మా అమ్మ మిమ్మల్ని చూడాలని తాపత్రయపడుతుందండి. మా అమ్మ పిచ్చి తెల్లండి, బయటికి రాదు, ఆవిడికి చూపిద్దామని తీసుకొచ్చాను కోటేశ్వరరావు, మిమ్మల్ని అంత బతిమాలి ఏమనుకోకండి ఇబ్బంది పెట్టాను అని. అమ్మా అమ్మా రా అన్నారు. వాళ్ళ అమ్మగారు వచ్చారు. నేను తెల్లబోయా. వాళ్ళ అమ్మగారు రవిక తొడుక్కోలే, రవిక లేదు, చీర కట్టుకుని పవిట ఒకటే వేసుకున్నారు ఆవిడ. ఆవిడ వచ్చి నమస్కారం పెట్టి కూర్చుని కాసేపు మాట్లాడి వెళ్ళిపోయారు. ఆయన అన్నారు, మాది ఎక్కడో కుగ్రామం అండి,
మా పెద్దలకి అసలు మా ఇంట్లో రవిక వేసుకునే అలవాటు లేదు. మా అమ్మగారు అమ్మమ్మ గారు అటువైపు ఎవరికి. మా అమ్మ ఇలాగే పుట్టింది, ఇలాగే పెరిగింది. కానీ మా అమ్మ గుండె అమృతం అండి. నేను మా అమ్మని ఎప్పుడు, అమ్మ నేను ఐఏఎస్ ఆఫీసర్ని కదా, మన ఇంటికి వాళ్ళు వస్తారు కదా, వీళ్ళు వస్తారు కదా, ఇప్పుడు నీ అలవాట్లు మార్చుకో అని చెప్పనండి. మా అమ్మ నాకు పరదేవత. అందుకని మా అమ్మ అలా కనపడిందేమనుకోకండి అన్నారు. నాకు కళ్ళమ్మ నీళ్ళు వచ్చాయి. అది కొడుకంటే. అంతేకాని నేను ఐఏఎస్ ఆఫీసర్నమ్మా, మన ఇంటికి వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు, నువ్వు అక్కడ పుట్టచ్చు, ఎక్కడో అడవుల్లో పుట్టి పెరిగి ఉండొచ్చు, నువ్వు ఇలా ఉండడానికి వీలు లేదని ఆయన అనలేదు. అమ్మ అన్న మాటకి పట్టాభిషేకం చేశాడు ఆయన. అది తల్లి అంటే, అది తండ్రి అంటే. అబ్రహాం లింకన్ అమెరికాకు అధ్యక్షుడై మొట్టమొదటి ప్రసంగం చేస్తున్నాడు అమెరికాలో. పారిశ్రామికవేత్తలందరితో సమావేశం పెట్టి అమెరికా అభివృద్ధి కోసం మాట్లాడుతుంటే అబ్రహాం లింకన్ వాళ్ళ నాన్నగారు బూట్లు కుట్టేవారు. అవమానించాలి అబ్రహాం లింకన్ అని ఒక ఐశ్వర్యవంతుడు కాలు మీద కాలు వేసి కూర్చుని బూటు ఊపుతూ ఆయనకి చూపిస్తున్నాడు. లింకన్ పట్టించుకోకుండా మాట్లాడుతున్నాడు. ఆయన పట్టించుకోవట్లేదని ఆయన అవమానించాలని అంతమంది మధ్యలో అతను లేచి, లింకన్ ఇందాకటి నుంచి నా బూటు ఊపుతున్నాను, నువ్వు చూడటం లేదు. ఈ బూటు ఎవరు కుట్టారో తెలుసా? మీ నాన్నే కుట్టాడన్నాడు. నువ్వు చెప్పులు కుట్టేవాడి కొడుకువి, ఇప్పుడు అధ్యక్షుడిని అయ్యానని మమ్మల్ని ఉద్దేశించి ప్రసంగాలు చేసి పెద్ద మాటలు మాట్లాడుతున్నావు, ఎక్కడి నుంచి వచ్చావో తెలుసుకో అన్నాడు. హతాశుడైపోయాడు లింకన్ గారు. అందరూ పగలబడి నవ్వారు. వెంటనే ఊంచుకున్నారు తన సంస్కారంతో లింకన్ గారు. ఆయన అన్నారు, నిజమే, మా నాన్నగారు ఎప్పుడు ఎవరికి బూట్లు కుట్టినా పరమ శ్రద్ధతో కుట్టేవారు. ఇవాళ నేను అమెరికా అధ్యక్షుడినై మొదటి ప్రసంగం చేస్తున్నప్పుడు మీ బూట్లు చూపించి మా నాన్నగారిని జ్ఞాపకం చేసినందుకు మీకు కృతజ్ఞతలు. ఒకవేళ మా నాన్నగారు కుట్టిన బూట్లు వేసుకున్నానంటున్నారు, మా నాన్నగారు కుట్టిన బూటు మీకు ఇరుకైనా వదులైనా ఏదైనా ఇబ్బంది పెడుతున్నా నాకు చెప్పండి, మా నాన్నగారు నాకు నేర్పారు బూట్లు కుట్టడం, నేను మీ బూటు సరిచేసిస్తాను. మా తండ్రి పట్ల నాకున్న గౌరవం అటువంటిది అన్నాడు. సిగ్గుపడిపోయి అతను కూర్చున్నాడు, అందరూ కూర్చున్నారు. తల్లి పట్ల తండ్రి పట్ల గౌరవం లేనివాడు, ఆ సంస్కారం లేనివాడు రేపు పొద్దున్న ఎందుకు పనికొస్తాడు? జీవితంలో ప్రధానమైన నిర్ణయాలు చేసే ముందు అమ్మకి నాన్నకి చెప్పకుండా తొందరపడి నిర్ణయాలు చేసుకుంటే వాళ్ళు ఎంత ఏడుస్తారో, ఏడుపులో ఏ గుండెపోటు వచ్చి చచ్చిపోతే రేపు పొద్దున ఎవరు దానికి బాధ్యులు? తల్లి పట్ల తండ్రి పట్ల ఆ గౌరవం ఉండాలి తప్ప ధిక్కరించి ప్రవర్తించకూడదు. అది సంస్కారం. అదొక్కటి గుర్తుందనుకోండి, నేను ఈ పని చేస్తే మా నాన్నగారు ఏడుస్తారు, బాధపడతారు, వద్దు నీ చేయను. గాంధీ గారి జీవితాన్ని మార్చింది ఇదే. అందుకు ఆయన కళ్ళజోడు పెట్టాడు మరి నరేంద్ర మోడీ గారు. ఆయన ఉద్దేశం, ఆయన ఆర్తి, ఆయన తాపత్రయం వేరు. అసలు నిజానికి ఆయన కళ్ళజోడు పెట్టి స్వచ్ఛ భారత్ అన్నది ఎవరి కోసం తెలుసా? మీకోసం, పిల్లల కోసం. ఎందుకని అంటే చిన్నతనంలో గాంధీ గారు చాలా తప్పులు చేశారు, దొంగతనాలు కూడా చేశారు, మారలేదు. ఆఖరణ చచ్చిపోయే ముందు వాళ్ళ నాన్నగారు డెత్ బెడ్ మీద ఉండగా వచ్చి తాను చేసిన తప్పు చెప్పారు. వాళ్ళ నాన్నగారు లేచి కొట్టలేక, నేను మరణిస్తున్నాను, వీడు ఏమైపోతాడో అని కళ్ళమ్మట నీళ్లు కార్చారు. ఆ కళ్ళ కొలుకుల మించి నీళ్లు కారాయి. మా నాన్నగారి కన్నీళ్లు చూసి నేను మారిపోయాను జీవితంలో అని చెప్పుకున్నారు గాంధీ గారు బయోగ్రఫీలో. ఆయన కన్నీళ్లు చూసి మన జాతి పిత మారారు. మన జాతి పిత కన్నీళ్లు చూసి మనం మారుదాం. మనం అలా ఉండద్దు. మనం స్వచ్ఛ భారత్గా బ్రతుకుదాం. తల్లిదండ్రుల పట్ల నిబద్ధతతో ఉండండి. రెండవ స్థాయిలో దానికన్నా పెద్ద కుటుంబం ఒకటి ఉంటుంది. అదే మీరు ఎక్కడ చదువుకుంటున్నారో అది. మీరు ఇవాళ ఈ స్కూల్లో చదువుకుంటున్నారు, ఈ కాలేజీలో, ఇది మీకు రెండో కుటుంబం. అక్కడ తల్లి తండ్రి ఎంతో, ఇక్కడ మీ గురువులంతా. అందుకే పాపం సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు మహానుభావుడు కోరుకున్నాడు, నా పుట్టినరోజుని చేయకండి, టీచర్స్ డేగా చెయ్యండి. టీచర్స్ డే అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే సెప్టెంబర్ 5వ తారీఖున గురువు గారికి పోల్దండేయమని కాదు. గురువు గారు మా ఇంట్లో తల్లి తండ్రి తర్వాత ఆయన కూడా ఒక పెద్ద మా కుటుంబంలో సభ్యుడు. అది శాస్త్రబద్ధంగా చెప్పిన మాట. సర్వేపల్లి రాధాకృష్ణన్ తాత్వికుడు, వేదాంతి, తలపాగా కట్టుకుని ఉండేవారు ఆయన. ఎందుకని అంటే ప్రార్థన చేస్తే విద్యార్థి తల్లిదండ్రుల తరువాతి కుటుంబాన్ని ఆలోచించాలి. నా పాఠశాల, నేను చదువుకుంటున్న కళాశాల నాకు రెండో కుటుంబం. నాతో చదువుకుంటున్న వాళ్ళు నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెళ్ళు, మాకు తల్లిదండ్రులు లాంటి వాళ్ళు అరుగో మా గురువులు. ఎంత కష్టపడి చదువుకుని నేర్చుకుని చెప్తున్నారో. ఇవాళ నిన్న ఇక్కడికి తీసుకురావాల్సిన అవసరం ఏముంది?
మీకు తెలుసా, ఇవాళ నన్ను ఇక్కడికి తీసుకురావడానికి నేను కాకినాడలో ఉండగా రామాచారి గారిని మా ఇంటికి పంపించారు. విశాఖపట్నం నుంచి రెక్కలు కట్టుకుని వచ్చారు. ఆయన మీద నాకున్న గౌరవం అటువంటిది. నేను ఆయన వచ్చారని మాటిచ్చా. ఆయన్ని అంత ప్రాధేయపడి మా ఇంటికి పంపించి ఇవాళ పొద్దున్న కారు పట్టుకుని మీ యజమాని నేనున్న చోటుకు వచ్చి కారు ఎక్కించుకొని మీ గురించి ఎంత గొప్పగానో చెప్తూ మా పిల్లలు అంటూ ఇక్కడికి తీసుకొచ్చారు. మీ ప్రిన్సిపాల్ గారు నా దగ్గరికి వచ్చి మాట్లాడుతుంటే కింద నేను అడిగిన మాట ఏమిటో తెలుసా? మీ మాట వింటారా మీ పిల్లలని అడిగా. ఒకటే మాట. అయ్యయ్యో మీ మాట వింటారండి అన్నారు ఆవిడ. నా మాట కాదు, మీ మాట వింటారా అన్నారు. అంటే మీ ప్రిన్సిపాల్ గారు అన్న మాట ఏమిటో తెలుసా? మా పిల్లలు చాలా మంచివాళ్ళండి, మా మాట కాదనరండి, మేము చెప్పిన మాట ఎంత శ్రద్ధగా వింటారోనండి. ఆవిడ ఆ మాట ఎవరి పట్ల అనాలి? ఆవిడ పిల్లల పట్ల అనాలి. కానీ ఆవిడ ఇంత ముఖం చేసుకుని మా పిల్లలండి అన్నారు. ఆవిడ మా పిల్లలండి అంటే మీకు ఆవిడ తల్లి అవలా? మీరు ఆవిడ పట్ల ఆలోచించినప్పుడు ఆ గౌరవం చూపించద్దు, ఆ కృతజ్ఞత చూపించద్దు? మీ గురించి ఆవిడ అంత ఆర్తి పొందితే మీరు నాకు తల్లి లాంటిది. అమ్మ, మీరు బాధపడేలా నేను బ్రతకను. నాకు ఈశ్వరుడు ఎంత తెలివి ఇచ్చాడో అంత తెలివికి తగినట్టు సంపాదిస్తాను. అందరినీ 100కి 100 తెచ్చుకోమని నేను చెప్పను, కానీ ఈశ్వరుడు ఎంత తెలివి ఇచ్చాడో దానికి తగినట్టు తెచ్చుకోవాలిగా. మీరు బాధపడేలా నేను ప్రవర్తించను. ఈ కళాశాల గౌరవం నిలబెడతాను. ఇది రెండో కుటుంబం. అది శౌచమునందు అంతర్భాగం. మూడవది చాలా పెద్ద కుటుంబం, వసుధైవ కుటుంబకం. ఈ దేశం అంతా నా కుటుంబం. అది స్వచ్ఛ భారత్. అది నరేంద్ర మోదీ గారి ఆలోచన. ఈ దేశం అంతా నా కుటుంబం. ఎవరు ఎక్కడ ఉండనివ్వండి, మేమందరం అన్నదమ్ములం, అక్క చెల్లెలం. మేరా భారత్ మహాన్. నా దేశం అంతా సంతోషంగా ఉండాలి. ఇది రవీంద్రనాథ్ ఠాగూర్ గారి ఆలోచన. గీతాంజలి చేస్తూ వేర్ ద వరల్డ్ హ్యాస్ నాట్ బీన్ బ్రోకెన్ అప్ ఇంటూ ఫ్రాగ్మెంట్స్ బై నారో డొమెస్టిక్ వాల్స్ టు ది మై కంట్రీ వేర్ ద వరల్డ్ ఈజ్ వితౌట్ ఫియర్ అండ్ ద హెడ్ ఈజ్ హెల్డ్ హై అని ప్రార్థన చేశాడు ఆయన. ఎక్కడ దేశంలో ప్రజలు భయపడకుండా ఉంటారో, ఎక్కడ తలెత్తుకు తిరుగుతారో, ఎక్కడ దేశం సంకుచిత భావాలతో ముక్కలైపోదో, విశాల హృదయంతో ప్రజలు ఉంటారో, ఈశ్వరాన ప్రజల్ని ఆ ఎత్తుకు ఎత్తు అని ప్రార్థన చేశాడు ఆయన. అంత సమున్నతమైన మహాపురుషులు పుట్టిన గడ్డ. అది సంస్కారమునకు ప్రాతిపదిక. బాహ్య శౌచము అంతఃశౌచము. ఇప్పుడు ఎవరు ఎక్కడ ఉండనివ్వండి, వాళ్ళు ఆస్తి. ఒక పిల్ల ఎంతో బాగా చదువుకోలేకపోయింది, కానీ 40 మార్కులతో పాస్ అయింది, కానీ ఉత్తమ గుణాలున్నాయి. ఆమె ఒక మంచి భార్య, ఒక మంచి తల్లి, ఒక మంచి అక్క, ఒక మంచి చిల్లి, ఒక మంచి పొరుగింటి ఆవిడ. ఇప్పుడు ఆమె ఉన్న అపార్ట్మెంటు, ఆమె భర్త, ఆమె పిల్లలు, ఆమె పుట్టిల్లు, ఆమె అత్తవారిల్లు, ఆమె ఉన్న సందు, ఆమె వెళ్ళే గుళ్ళో వాళ్ళు, ఆమె పరిచయస్తులు ప్రశాంతత పొందుతారు. చాలదా స్వచ్ఛ భారత్? ఆమె ఎక్కడ ఉంటే అక్కడ శాంతికి కారణం. ఆమె ఇంకొకరి అశాంతికి కారణం కాదు. ఆమె ఇల్లు శుభ్రంగా ఉంటుంది. ఆమె ఎక్కడికి వెడితే అక్కడ శుభ్రంగా ఉంటుంది. నా ఇల్లు బాగుండాలని చెత్త రోడ్డు మీద వేయదు. అదే నేను చెప్పింది, శౌచము నా దేశం. కాబట్టి చెత్త బుట్టలో వేసి ఇస్తుంది. అంతేగాని ఇంట్లోది రోడ్డు మీద వేసి రోడ్డు మీద తిరగకూడదు. ఇంట్లోది చెత్త బుట్టలో వేసి తీసుకొచ్చిన మున్సిపాలిటీ వ్యాన్లో వెయ్యాలి. దేశం శుభ్రంగా ఉండి మనసులు మకిలంగా ఉండకూడదు. మనసు శౌచంతో ఉండాలి. అది సంస్కారం. అలా ఏర్పడగలిగిన నాడు ఈ దేశ గౌరవం ఎంత సమున్నత స్థాయికి పెడుతుందో. అందుకే అస్తమానం అంటుంటారు నరేంద్ర మోదీ గారు, ఈ దేశానికి బలమంతా ఈ దేశపు యువతయే. ఆయన మాట్లాడే మాటలు మీరు ఎప్పుడు వింటుంటారు. ఆయన ఆధారపడుతున్నదంతా మీ మీదే. ఈ దేశపు యువతయే ఈ దేశానికి భవిష్యత్. పూర్వపు రోజులలో ఈ దేశం మిగిలిన దేశాలకన్నిటికీ ఎలా ఆదర్శమో అలా సెకండ్ టు నన్ అంటుంటారు ఇంగ్లీష్లో. ఇలా అన్నప్పుడు భారత్, ఇలా అనడానికి పోల్చడానికి భారత్తో సమానమైంది ఉండకూడదు. ఎందుకని అంటే సంస్కృతంలో ఒక ఆర్యోక్తి ఉంటుంది. ఈ వేల్ని అనామిక అంటారు. జపం చేస్తున్నాం అనుకోండి, కనిష్ఠికాభ్యాం నమః, అనామికాభ్యాం నమః అంటాం. దీనికి అనామిక అని పేరు. ఎందుకు దీనికి అనామిక అని పేరు వచ్చింది? దీనికి అనామిక అని పేరు. అంగుష్టాభ్యాం నమః, అనామికాభ్యాం నమః, మధ్యమాభ్యాం నమః, తర్జనీభ్యాం నమః, కనిష్ఠికాభ్యాం నమః అని. ఇది అనామిక, ఈ వేలుకి పేరు. ఎందుకు వచ్చింది అంటే దీనికి అనామిక అని ఒకప్పుట సంస్కృతంలో చాలా గొప్ప కవులెవరు చెప్పమన్నారు. వెంటనే సభలో ఉన్న వాళ్ళు కాళిదాసు అని వేలు ముడిచారు. 2 అన్నారు. ఎవరూ చెప్పలేదు. ఈ వేలు మడిచి చెప్పడానికి కాళిదాసు ఉన్నాడు అంటే లేరని కాదు, భారవి లాంటి వాళ్ళు ఉన్నారు.
కానీ చెప్పడానికి రెండో వేలు చెప్పడానికి రెండో వేలుతో ఇలా మడవడానికి కవి దొరకలేదు. ఈ వేలు మడవడానికి పేరు దొరకలేదు కాబట్టి అనామిక, పేరు దొరకని వేలై అలా ఉండిపోయిందన్నారు. అందుకు అనామిక అయిందన్నారు. ఈ యువత వలననే భారతదేశపు పూర్వ వైభవంతో మళ్ళీ మనం ప్రపంచాన్ని శాసించగలిగిన స్థాయికి ఎదగగలం అంటుంటారు ఆయన. దానికి ఆయన ప్రాతిపదిక స్వచ్ఛ భారత్. దాని ఉద్దేశం ఆంతరమునందు బాహ్యమునందు శౌచమును పొందండి. అదే మీ ప్రిన్సిపాల్ గారి ఆలోచన. సంస్కారము ఎక్కడ ఏ పెద్దలు ఆలోచించినా ఒక్కలాగే ఉంటుంది. మట్టి పిడతలో పోసినా, బంగారు పాత్రలో పోసినా, వెండి గిన్నెలో పోసినా ఆవు పాలే. ఉదార హృదయుల యొక్క మనస్సుల్లోంచి వచ్చేటటువంటి భావనలు ఎక్కడ చూసినా ఆవు పాలలా అంత స్వచ్ఛంగా, అంత పోషకత్వంతో, అంత పరిపూర్ణ ఆహారమై సమీకృతమైనటువంటి సమస్త శక్తులతో కూడుకున్నవై ఉంటాయి. కాబట్టి ఒకప్పుడు భారతదేశం ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ చదువుకునేవారు విశ్వవిద్యాలయాల్లో. పాటలీపుత్రము, నలంద మొదలైనటువంటి విశ్వవిద్యాలయాల్లో ఒకప్పుడు ద్రోణాచార్యుల వారు మొదలైనటువంటి వారు గురువులుగా ఉంటే ప్రపంచ దేశాల నుంచి వచ్చి చదువుకునేవారు. ఇప్పటికీ శంకరాచార్యుల వారి జీవిత చరిత్ర చదివితే నర్మదా నది దాటి దక్షిణ దేశానికి వచ్చి పతంజలి దగ్గర వ్యాకరణం చదువుకున్నారు. ఆర్యభట్టు, వరాహమిహిరుడు, ఎటువంటి శాస్త్రవేత్తలు, యావత్ ప్రపంచానికి పాఠాలు చెప్పినటువంటి గురుస్థానం భారతదేశాన్ని. ఏ విషయంలో చెప్పండి ఈ దేశం కన్నా గొప్పది అని చెప్పడానికి లేదు. సంస్కారం ఈ జాతి సొత్తు, పరిశుభ్రత ఈ జాతి సొత్తు, సమయపాలనము ఈ జాతి సొత్తు. సూర్యోదయం అంటే ఇన్ని గంటలకి, గ్రహణం అంటే ఇన్ని గంటలకి, మధ్యాహ్నం అంటే ఇన్ని గంటలు, సాయంకాలం అంటే ఇన్ని గంటలు, రాత్రి అంటే ఇన్ని గంటలు, తెల్లవారుజామును పూజ చేయాలి, పగటిపూట అర్ధార్జన చేయాలి, ప్రదోషవేళ భజన చేయాలి, రాత్రి భోగం అనుభవించాలి. ఎప్పుడు ఏ సమయంలో ఏది చెయ్యాలో చెప్పిన టైం మేనేజ్మెంట్ అన్నది చెప్పిన మొట్టమొదటి దేశం ఏదైనా ఉంటే ఒక్క మన దేశమే. అటువంటి దేశం ఇవాళ టైం మేనేజ్మెంట్ గురించి ఇతరుల దగ్గర నేర్చుకోవలసిన దౌర్భాగ్యం ఎందుకు పట్టాలి? అన్న సమయానికి మనం రాలేమా? అలారం పెట్టుకున్న సమయానికి నిద్ర లేవలేమా? మనం గంట చదువుదాం అనుకుంటే నీ సెల్ ఫోన్ నువ్వు స్విచ్ ఆఫ్ చేయలేవా? నీ సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయలేక గంట చదువుదాం అనుకున్నవాడివి అరగంట సెల్ ఫోన్లో మాట్లాడితే, నీకు శౌచం లేకపోతే, నీకు ధృతి పట్టుదల లేకపోతే ఎవడు ఉద్ధరించగలడు? ఉద్ధరేణ ఆత్మానం, ఎవరిని వారు ఉద్ధరించుకోవాలి, ఇంకొకడు ఉద్ధరించడు. పల్లకి పట్టుకుంటే 10 మంది పట్టుకుంటారు, ఆకలిస్తే ఎవడన్నా వాడే తినాలి. ఆ శౌచము కావాలా, సంస్కారము కావాలంటే ఎవడికి వాడు తయారు కావాలి. అందుకే నేను మొట్టమొదట అన్న సంస్కారమునకు శౌచము స్వచ్ఛందము, అది ముందు మనం అలవరుచుకోవాలి. కాబట్టి ఇంతకన్నా ఎక్కువ సమయం నేను తీసుకోవడం న్యాయం కాదు. కాబట్టి మీరు చిన్న పిల్లలు, కానీ నేనేదో పొగట్ట కోసం చెప్పట్లా, పరమ సంతోషంతో చెప్తున్నా. ఇవాళ ఇంతమంది పిల్లలు ఇలా నేల మీద ఇంతసేపు కదలకుండా కూర్చోవడం ఈ మధ్యకాలంలో నేను చూసిన మొట్టమొదటి సభ. మీ అందరికీ నా పరిపూర్ణమైన ఆశీర్వచనాన్ని అందచేస్తూ, ఈశ్వరుని యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముల వలన మీ ప్రిన్సిపాల్ గారు కోరుకున్నట్టుగా మీ అందరూ సంస్కారవంతులై, మీరు ఏ పదవిలోకి వెళ్ళండి ఆ పదవికి వన్నీ తెచ్చి, ట్రస్ట్ వర్దీనెస్ అంటారు, ఆయన ఉన్నాడు మాకేమిటి అని బ్రతకగలగాలి. మా అన్నయ్య ఉన్నాడు మాకేమిటి, మా నాన్నగారు ఉన్నారు మాకేమిటి, మా ఆయన ఉన్నారు నాకేమిటి, ఆ ఒక్క వ్యక్తిని ఆధారం చేసుకుని చుట్టూ ఉన్న వాళ్ళు బ్రతకగలగాలి. దానికి కారణం ఆయన శౌచం, అది స్వచ్ఛ భారత్ అంటే. అలా మీ అందరూ సంస్కారవంతులై చక్కగా జీవితంలో సమున్నత స్థాయికి ఎదగాలని, మళ్ళీ భారతదేశం పూర్వం పొందినటువంటి అభ్యున్నతిని పొంది ప్రపంచంలోనే అగ్రగామిగా నిలబడేటటువంటి రోజులు రావాలని పరిపూర్ణమైన హృదయంతో ఈశ్వరుడి పాదములు పట్టి ప్రార్థన చేస్తూ స్వస్తి.